ఉద్యోగించిన స్వామి నామం కూడా బాగా చేసి కలిసి చేస్తే నామం ఇంపార్టెంట్ అండి శ్రీరామనామం సాంప్రదాయంగా అన్ని క్రమశిక్షణ సాంప్రదాయాలు మీ దగ్గర ఉన్నాయండి మా దగ్గర క్రమశిక్షణ లేదు సాంప్రదాయం ఏదో అలాని కాదండి అసలు క్రమశిక్షణ ఉండాలి కదండి క్రమశిక్షణ అంటే రాముడు మర్యాద పురుషోత్తముడు అదే మనం మర్యాద రాముడంటే మర్యాద పురుషోత్తముడు ఆయన రోజు నుంచి నడిచి వస్తున్నాడు రాముడు మనం జీవించేలాగా ఎదురవుతే అంటే ముందు ఆయన పట్టకు తప్పుకోవద్దు అది దారి ఇవ్వడం కోసం సాక్షాత్ భగవంతుడైతే అవతారం కూడా అంటే కొన్ని మర్యాదలు తెలుసుకోవాల్సి మనం రామాయణ చదివామంటే భాగవతం ఎన్ని చూసుకున్నామంటే అంటే ఆ సన్నిధి ద్వారా మర్యాద కదండి అలా ఏంటంటే ఒక క్రమశిక్షణ దానికి మర్యాద సాంప్రదాయం పద్ధతులు ఇవన్నీ ఒక క్రమంగా నాన్నగారి శరీరం ధరించి ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక నాన్నగారి సన్నిధిలో ఒక క్రమశిక్షణ ఉంటాను క్రమశిక్షణ ఉంటానని భక్తులందరినీ కూడా ఒక మర్యాదగా నాన్నగారికి ఏంటంటే భక్తుల్ని మర్యాద చేస్తే ఆయన ఏదో శ్లోహాలను అంటే భక్తులందరినీ కూడా సమానంగా మర్యాదగా చూస్తున్నారు సాంప్రదాయం ఇవన్నీ నేను ఇక్కడ సూచి నేర్చుకుని చెప్పాలి సంశిక్షణ కూడా సంశిక్షణ ఇంపార్టెంట్ అండి సంశిక్షణ అయ్యి నేర్చుకోవాలి అది ఎందుకంటే మా మీద మనం అసలు నడిచేటప్పుడే రాముడు నడిచేటప్పుడే మర్యాద ఆయన దారి చూడండి కదండి గురించి రామాయణం గురించి ఆ రాముడి గురించి కూడా నాన్నగారు చెప్పారు వైభవం కానండి అది ఒక సంశిక్షణ లేక పరిస్థితి లేక సాంప్రదాయం చదవడం కూడా అవసరలేదండి అదే రాముడు మర్యాద పురుషోత్తముడు అవన్నీ ఎంతో వైభవంగా మరి దాని శక్తి వస్తుందండి రామాయణం భాగవతం కూడా సబ్జెక్ట్లో నాన్నగారు కూడా ఎవరైనా పెద్దలు చెప్తే మనం చదువుకున్నాను అంటే రామాయణం కూడా పెద్దవారి చెప్తే మనం విన్నది వేరే ఉంటుంది కదండి అలా మొత్తానికి రామాయణం భాగవతం సంశిక్షణ అనేది ఒకసారి ఒకసారి హనుమంతుడి వాళ్ళ చదివి సంఖ్యలోనూ అర్థంలో ఎక్కువ మంచి శంకరులో హనుమంతుడి చాలా పెద్దది పెట్టారు కదండి అది ఎవరు హనుమంతుడు అలంపురం లక్ష్మి వాళ్ళ అమ్మ శంకరులో పెట్టారండి హనుమంతుడి విగ్రహం చాలా పెద్దదండి మరి అతడు వెళ్ళే రోజు ఎందుకు 4 రోజులు శంకర్లో పెట్టారండి ఆ రోజునేమో నాన్నగారు
వస్తుందండి, మాట ముందు స్లోగా వస్తుంది కానీ అంటే ఆ రోజు ఎప్పుడు సెంటర్లో పెట్టారు హనుమంతు ఎప్పుడు సెంటర్లో వచ్చారు అండి మా అమ్మ అది ఆంజనేయ ఎక్కడండి అందుపేట అదే రోజు పట్టి ఇప్పుడు 4 రోజులు సెంటర్ అండి అది అక్కడ హనుమంతుకి చాలా పెద్దదండి చూడమనిపించిందండి ఆ రోజు. దానికి నాన్నగారు వెళ్ళారండి ఓపెనింగ్ చేయడానికి. ఆ జనం ఓపెనింగ్ వెళ్ళింది పుస్తకాలు విగ్రహం ఓపెన్ చేశారు. ఓపెన్ ఆ రోజు ఏమో నాన్నగారు వెళ్ళారు మామూలుగానే కూర్చున్నారండి. ప్లేసులకి అక్కడ హనుమంతుడు ప్లేస్ ఉంటుందండి, మనం కూర్చున్న విషయంలో ప్లేస్ అంత ఉంటుందండి. అక్కడ బ్రాహ్మణులు వస్తారు కదండి, బ్రాహ్మణులు వస్తే నలుగురు బ్రాహ్మణులు కూర్చుంటారు మరి ఇప్పుడు ఓ 10 మంది కూర్చుని ప్లేస్ ఉంది. నాన్నగారు కూర్చులో కూర్చున్నారంటే ఒక 10 మంది కూర్చుని ప్లేస్ ఉందన్నమాట. 10 మంది కూర్చుని ప్లేస్ అంటే ఒక నాన్నగారు కూర్చున్నారు ఒక్కలోనే. ఈ లోపలేమో 10 మంది ప్లేస్ ఉంది, అక్కడ పెట్టుకున్నారు. ఎక్కువ డబ్బులు సామాన్లు చెప్పుకోవడానికి ప్లేస్ ఇచ్చుకున్నారు. సామాన్లు చెప్పుకోవడానికి ప్లేస్ ఇచ్చుకున్నారు. సరిగ్గా ఇప్పుడు దేవాలయం క్లాస్ వస్తుంది, నాన్నగారు అక్కడే కూర్చున్నారు. అక్కడే కూర్చొని అక్కడే కూర్చున్నారంటే ఇంకా ఎవరు జనం రాష్ట్రం మొదలైంది. అప్పుడు స్టార్ట్ అయితే జనం తక్కువ పడతారని 20 మంది చిన్న చిన్న బస్సు అలాగా ఫస్ట్ హాస్పిటల్ ఇచ్చారంటే తర్వాత కూడా అలా బస్సులు మాట్లాడుకునే దిగారండి. అందులో మొత్తం అందులో బస్సులో 20 మంది దిగిపోయారు. దిగిపోయి నాన్నగారు కూర్చున్నారు. అక్కడ బ్రాహ్మణులు వచ్చి కూర్చుంటారు, పూజ చేస్తారు. హనుమంతుడి పూజ చేయడానికి బ్రాహ్మణుడికి ప్లేస్ ఉంచుకుని నాన్నగారు పూజ చేశారు. కూర్చున్నారండి. కూర్చొని ఈ బస్సులో దిగారు కదండి, దిగి అప్పుడు అక్కడ అందరూ వెళ్ళిపోయింది సరేనండి. ఆ ప్లేస్ లో కూర్చునిపోయారు. అదే ప్లేస్ లోనే అది బ్రాహ్మణులు కూర్చుని ప్లేస్ అండి. అది బ్రాహ్మణులు కూర్చుని ప్లేస్ అయితే అదే ప్లేస్ లో కూర్చున్నారండి. కూర్చునేసరికి బస్సులో అందరూ దిగి మిగతా అందరూ వెళ్ళాక అప్పుడు యాక్షన్ దిగి నేను నిమ్మలంగా దర్శనం అది కొంచెం దూరాన్ని అలాగే కాళ్ళు ఇట్లా ఏం లేవు బాగా వెళ్ళి కూర్చునేసరికండి ఏంటంటే కూర్చున్నాక మీరు అయ్యి కూర్చోలేదండి. ఇంకా కూర్చోకుండా నేను నాన్నగారు కూర్చొని పక్కన నుంచున్నానండి. వెళ్ళాక కూర్చొని అంత ముందు ఏమి ఇంకా అలా చూస్తాను అందరూ కానీ చూస్తాను నేను వెళ్ళి నుంచున్నాను అన్నారు. ఒక క్రమశిక్షణ ఉండాలి. ఆ రోజు అంటే రాముడి క్రమశిక్షణ అలవడుతుంది. అంటే క్రమశిక్షణ అవసరం అండి. మరి క్రమశిక్షణ ఉండాలి, పద్ధతి ఉండాలి. మేము ఈ ప్లేస్ అంతా ఇప్పుడు బ్రాహ్మణులు వస్తారు, 4-5 బ్రాహ్మణులు వస్తారు. హనుమంతుడు విగ్రహం ప్రతిష్ట కదా, ఓపెనింగ్ కదా, ఇక్కడ పూజ చేస్తారు. పూజ చేయడానికి ఆ ప్లేస్ కేటాయించేస్తే ఇక్కడ కూర్చొని పోయారు మామూలుగాని అని చెప్పి అందరినీ అంటాం మానేసండి. ఆ కూర్చొని అందరినీ మానేసండి. నేను ఇలా పక్కన నుంచున్నానండి. పక్కన నుంచండి క్రమశిక్షణ అనేది మీ సత్సంగం. మీ పార్వతి మీరు కూడా కూర్చోండి. నేను కూర్చోలేదు, నుంచున్నానండి. అది మీరు కూడా కూర్చోండి. బ్రాహ్మణులకని ప్లేస్ చేశారు కదా పూజ చేయడానికి. ఒక క్రమశిక్షణ ఉండాలి, పద్ధతి ఉండాలి మామూలుగాని. అందు గురించి అది క్రమశిక్షణ లేదు, పద్ధతి లేదు. ఈ భక్తులకి క్రమశిక్షణ లేదు, పద్ధతి లేదు అన్నారు నాన్నగారు. అని కొంచెం నవ్వుతా మాట్లాడలేదండి, అలాగే మాట్లాడలేదండి. అంతకుముందు ఏమన్నా అన్నారేమో నాకు తెలియదండి. ఏమన్నా తెలియసరికి మామూలుగా ఏదో మాట్లాడుతున్నారండి మామూలుగా అలా అన్నారండి. అలా అనేసరికి నేనేమైనా స్టన్ అయిపోయాను అనమాట. కొన్ని పని అంటే నుంచున్నాను కదా,
కూర్చోండి క్రమశిక్షణ లేదు, పద్ధతి లేదు, భక్తులు క్రమశిక్షణ లేవు, పద్ధతి లేవు. మరి గురించి ఏంటంటే ఈ ప్లేస్ బ్రాహ్మణుల కోసం ఉంచారు. బ్రాహ్మణుల కోసం ప్లేస్ వచ్చి ఒక 10 మంది వరకు కూర్చొని పోయారు. ప్లేస్ ఖాళీగా ఉంటుంది అక్కడ రోజుని. మరి మీరు చూసిన తీసుకెళ్ళిన టైంలో మరి జ్ఞాపకం ఉండొచ్చు, ఇప్పుడు జ్ఞాపకం వేస్తాను. అందుకేంటంటే ఇప్పుడు క్రమశిక్షణ అనేది వేరేనా, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, మర్యాదలు వేరే ఉంటాయి కదండి. అందు గురించి భక్తులకి క్రమశిక్షణ లేదు, పద్ధతి లేదు, ఏమి నేర్చుకున్నారన్నది ఏంటి అన్నట్టు నామం చూశారు. నేనేం చేయను ఏంటంటేనే మీ క్రమం వల్ల నాకు ఉంటారంటే అది నన్ను తీసుకెళ్ళేమో ఆ జనాల మధ్యలో నన్ను పెట్టి క్రమశిక్షణ పద్ధతి లేదని నేనేం చేయదని పైకి అంటాం కదా. నాకే అలా అనేసరికి పైకి అనకపోయినా లోపల కొంచెం అనిపించింది మామూలుగా. క్రమశిక్షణ లేదు, పద్ధతి లేదు, జనాలు మీకు అందరికీ వచ్చి బ్రాహ్మణులకి ప్లే చేస్తే వచ్చి మీరందరూ కూర్చుంటారేంటని నా వద్ద ఇలా చూశారనమాట. అది క్రమశిక్షణ పద్ధతి అని ఒక జ్ఞానికి దేహం ధరించి భగవంతుడు అవతార పురుషులు చేసినప్పుడు క్రమశిక్షణ అవసరం, పద్ధతి అవసరం, మర్యాద అవసరం అండి. ఆ 3 భౌతిక జీవితంలో అవసరం అండి. ఎప్పటికైనా మనం తప్పించేసుకున్నా నేర్చుకోవాల్సిందే అండి క్రమశిక్షణ, పద్ధతి, మర్యాద అనేది. అదండి అన్నీ అలాగ అన్నారండి. అలాగా అన్నాకనే అందరూ కూర్చున్నారు కదా, మీరు కూడా కూర్చోడానికి చూశారు. కూర్చుంది ఈ మాట అనకపోతే నేను కూర్చున్నానండి అనేసరికి వాళ్ళు కూర్చున్నాడు. బ్రాహ్మణులకు నేర్చుకోనండి మళ్ళీ ఇది. అదే కలసం అయ్యి పెట్టారు, అటుపలు అయ్యి పెట్టారు, బ్రాహ్మణుకి పూర్తి చేయాలి కదండి. అయిపోయింది. అయిపోయాక ఇంకా అన్నారు అంటే ఎందుకంటే మనకి మన లోపల ఏదో రకమైన బలహీనతలు, వీక్నెస్ ఉంటాయి కదండి. అది మాట్లాడి మన బలహీనతలు కూడా బయటకి ఏ రకంగా చూసినప్పటికీ కూడా మాట్లాడి ఏ మాట మాట్లాడినా మన బలహీనత ఏదో మనకి బలహీనతతో బయటకి తీసుకురావడం అనమాట. అది ఎందుకంటే కాంగ్రెస్ అలాగని చెప్పి అక్కడ బ్రాహ్మణులకు చేసి ఆ ప్లేస్ బ్రాహ్మణులు కాదనుకోండి, దగ్గరగా కూర్చున్నా, దూరంగా కూర్చున్నా, ఒకసారి పిలిచి వరకు దగ్గర కూర్చోబెట్టి వెళ్ళినట్టుంది. అంటే మనం దగ్గర ఏ టైంలో కూర్చోవాలో, ఏ టైంలో కూర్చోవాలో అక్కడ ప్లేస్ వాతావరణాన్ని కూడా మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి కదండి. అలా నాన్నగారు అంటే క్రమశిక్షణ మాకు ఎవ్వరికీ కూడా లేదండి అసలు. కానీ ఈ జిల్లులు బట్టి పొగటం కాదనమాట, పొగడం కోసం నేను అంటలేదండి. క్రమశిక్షణ ఉందండి. ఎందుకంటే నాన్నగారి దగ్గర కూడా అది మీద మేము అలా కూర్చునేవాళ్ళం కదండి. ఎప్పుడైనా వారానికి 4 రోజులు 10 రోజులు వచ్చి నాన్నగారి దగ్గరికి అలా ఒక అరగంట గంట కూర్చునేవారు. కానీ రోజు వచ్చేసేవారు కదండి మామూలుగా. ఆ కన్నమ్మ గారు కూడా ఒకసారి అన్నారు, మన జిన్నూరులో మారతమ్మ గారి మాటకి చంపారు, భక్తులందరూ నా వేపు చూసి పాటింటారు, మీ దేవారం భక్తులు ఎంచుకోరు అన్నారు. దేవారం భక్తులు నన్ను తీసుకెళ్ళి వ్యాపారంలో మరి నన్ను తీసుకెళ్ళి ఆ దేవారం భక్తులు ఎన్నిపించుకోరు, వంశం ముందు కూర్చేసి ఉంటారంటే మరి అలా కూర్చుని పోయి కూర్చుంటారు. మరి అంటే ఆ పద్ధతిలో ఆ విషయం ఏంటండి, నాన్నగారు ఒక జ్ఞాని మహాత్మాలు వచ్చారండి. అదంతా ఆయనకి మనలో ఉంటారండి. మీరు అలా ఉండండి, ఇలా ఉండండి, క్రమశిక్షణగా ఉంటుందంటే మరి ఇది కూడా ఉంటారనమాట అండి. అందు గురించి ఏంటంటే ఇది మనం చెప్పింది మామూలుగానే, మనం నాన్నగారు చెప్పింది ఏంటంటే మన పద్ధతిలో మనం ఒకసారి చెప్పడం మనం నుంచి అన్నమాట. మనం చెప్పింది వాళ్ళు ఆచరించడం లేదు, వాళ్ళు వినటం లేదని మనం అనుకోకూడదు. అలా అనుకుంటే మళ్ళీ మనం పాడవుతాము. మన కంట్రోల్లోనే వాళ్ళందరూ ఉండాలి, మనం చెప్పినట్టే చెయ్యాలి అనుకుంటే ఏమో భగవంతుని ఎవరికి ఏ తలంపులు ఏది చేసి ఎలా తీసుకుంటారో తెలియదు. అలాగే ఆ రోజుని మరి మీకు కూడా కూర్చోండి అన్నారు. ఇక్కడ బ్రాహ్మణులు పే చేస్తే మీరు వచ్చి కూర్చున్నారు, క్రమశిక్షణ ఉండాలి, పద్ధతి ఉండాలి, మీకోసం ఏర్పాటు చేశారు ఈ ప్లేస్ అక్కడ బ్రాహ్మణులు పూజ చేయడానికి అని అడిగారు. అంటే పాపం అందరూ కూర్చున్నారు, సడన్గా వేసిపోయారనుకోండి కూర్చోలేదు. అదే ఆ ముందు కూర్చున్న వాళ్ళని అంటామని నేను కూర్చున్నాను నాకంటే నేను మీకు అంగడాయం నాకు వస్తుంది. మీరు ఎవరికి ఏది క్రమశిక్షణ ఆగుతుందా, మరి ఎవరికి క్రమశిక్షణ పద్ధతి లేదా అయిపోయిందండి. ప్రేమ దర్యామరికి కదండి పాపం
అక్కడ బ్రాహ్మణులు వచ్చారు, కూర్చున్నారు, పూజ అయిపోయిందంటే మధ్యాహ్నం మీటింగ్ మధ్యాహ్నం అయింది మామూలుగానండి. అలా అనేసి మన మొహం చూస్తారు కదండి, ఫీలింగ్ కదండి. తర్వాత మళ్ళీ నాన్నగారి వారు విజయ్ గారి ఇంటికి వెళ్తారు కదండి. ఆ విజయ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మామూలుగా మామూలుగా అందరూ ఆ ఇంటికి వెళ్ళిపోవడం అలవాటు కదండి. ఆ రోజు నేను వెళ్ళలేదు. విజయ రమ్మన్నారు, అందరినీ కొట్టులో అన్నారు, వెళ్ళారండి. మరి ఇక్కడ మీలో నాన్నగారు ఇలా అంటే ఇంకెలా వెళ్తాను, ఆ రోజు కొన్ని అనుకోసారి వెళ్ళినా పర్వాలేదు. అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ అందరూ కూర్చుంటారు కదండి. కూర్చుంటే అందరినీ చూసుకున్నారండి. చూసుకుంటే అక్కడ మీకు కనపడలేదు కదండి, గ్యాస్ చూడండి, వ్యవహారం గ్యాస్ లో కనపడలేదు కదండి. విజయ్ అడిగారంటే భోజనం చేసి కదండి. అంటే నేను మరి విజయ పార్వతి భోజనం చేసిందని అడిగారంటే. అదండి. అంటే పార్వతి భోజనం చేసిందంటేనే పార్వతి గారు ఇక్కడ కాలేదు నాన్నగారు, అక్కడే ఉన్నారన్నారు. అదే మరి అక్కడ ఉంటే భోజనం ఎలా అడిగారు. లేదండి, భోజనం ఏర్పాటు అక్కడ చేసామండి, అందరూ అక్కడ భోజనాలు చేసేసారు, అక్కడ భోజనం చేస్తారండి, అక్కడ భోజనం ఏర్పాటు ఉంది అని చెప్పి అన్నారండి. అసలు ఎందుకంటే ఆయన ప్రేమగా మాట్లాడినా అంటే ఎందుకంటే మనకు ఒక క్రమశిక్షణ అంటే అసలు జీవితంలో అంటే క్రమశిక్షణ అవసరం, పద్ధతి అవసరం, ఇవన్నీ అవసరం, ఇవన్నీ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అండి ఆయన సంకల్పం మనకి క్రమశిక్షణగా ఉండాలి, సాంప్రదాయంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలంటే కొంతమంది పుట్టుకతోటి సహజంగా ఉంటాయండి. తర్వాత పుట్టుకతోటి సహజంగా లేని వాళ్ళు చూసైనా మనం నేర్చుకోవాలి కదండి. అలాగండి. అలా అన్ని భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మూలంగా వెనక ముందు ఆయనే తీసుకొస్తారు కానండి, మనంతటా మనం తెలుసు. అందు గురించి ఏంటంటే మనం అందరూ అలాగే చెప్పేవారు, ఇలాగే చెప్పేవారు అనమాట అండి. ఏదైనా ఒక విషయం మనం ఎక్కడైనా చెప్పాలి, ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ బయట సమాజంలో కానీ చెప్పాలండి. మనకి ఇలా అలా చదువు ఇలా ఉంటే బాగుందండి. మనం చెప్పింది వాళ్ళు వినాలి, మనం చెప్పి వదిలేసి మనం విడిచిపెట్టి అంతవరకేనండి. మరి నాన్నగారు కూడా అంత చెప్పి విడిచిపెట్టారు, కానీ నేను చెప్పింది ప్రతిదీ నువ్వు ఆచరించాలని మనకి శిక్షణ పెట్టలేదు కదండి. ఈ విషయం మనకే విడిచిపెట్టేవారు కదండి. అలాగే ఏంటంటే క్రమశిక్షణ అనేది, పద్ధతి అనేది, ఎన్ని సాంప్రదాయాలు కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. అవన్నీ ఉంటే మరి నాన్నగారు కదా అవన్నీ పుట్టుతో సాధ్యంగా వచ్చినాయి అనుకోండి, నాన్నగారు దేశం తెచ్చి భూమి మీద వచ్చినప్పుడు ఈ వాటికి మనకి తరించే ఉండేమో అనిపిస్తున్నది. మీరు తెలుస్తుంది కదండి ప్రతిదీ. ఇప్పుడు రాముడు రావణాసుని సంహారం అయిపోయాక అప్పుడు మండోదరిని పలకరించడానికి అంతఃపురంలోకి వెళ్తారని చెప్పారు కదండి. అది అంతఃపురంలోకి అన్ని అయిపోయాక రాముడు మండోదరిని పలకరించడానికి రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ హనుమంతులు అందరూ అంతఃపురంలోకి వెళ్తారండి. వెళ్ళేసరికి రాముడు మరణించాక అప్పుడు రావణాసురుడు తల్లి బతికే ఉంటారు. రావణాసురుడు తల్లి గుడ్డురాలైపోయి ఉన్నారంటే బతికే ఉన్నారండి. బతికే ఉంటే అప్పుడు రాముడు లక్ష్మణుడు అలా ఇంట్లోకి వెళ్తా ఉంటే రావణాసురుడు తల్లి అంత దూరం నుంచి రాముడిని చూసింది. ఆ రాముడిని చూసేసరికి రాముడిని చూసి అంత ముఖం చేసుకుని గబగబా పారిపోతాను. స్పీడ్ గా నడుస్తుంది, 60 స్పీడ్ గా నడుస్తూ పారిపోతూ అంటే దాక్కుంటానికి వెళ్తాటుంది. అలా నడుస్తున్నారు రావణాసురుడు తల్లి. అలా నడుస్తా ఉంటే రాముడు చూశాడండి. చూసి అప్పుడు లక్ష్మణ్తో అన్నాడంటే రాముడు, లక్ష్మణ మరి అప్పుడు ఎందుకు మన చూసి అలా కంగారు పడుతున్నారు, అలా కంగారు పడి అలా స్పీడ్ గా నడుస్తున్నారు. అందుకు మనం రావణాసురుడు అంటే సంహారం చేసి చంపాం, కానీ మనం ఈ రావణాసుడు అంతఃపురంలోకి సంహరించడానికి మనం రాలేదు. అయ్యే స్త్రీలను మనం ఎందుకు చంపుతాము, అందు గురించి ఆవిడ అలా ఎందుకు స్పీడ్ గా పరిగెత్తి వెళ్తున్నారు, కాపుకుంటున్నారు. ఒక మనం చంపడానికి వచ్చామనుకున్నారేమో లక్ష్మణ, మనం ఆ పని చెయ్యం కదా. అందుకు రావణాసుడు తల్లి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి రమ్మన్నాడంటే ఈ విషయం చెప్పి రమ్మంటే అప్పుడు లక్ష్మణుడు వెళ్ళాడని చెప్పి అప్పుడు వెళ్ళి రావణాసుడు తల్లితోటి అది అందుకు రాముడు మేము రావణాసుడు అంటే సంహారం చేసినాం, కానీ ఈ మండోదరిని పై మేము చూడటానికి రాముడు వచ్చాడు, మేము స్త్రీలను మేము చంపడానికి అంతఃపురంలోకి రాలేదని లక్ష్మణ్ చేత చదువుకుంటే లక్ష్మణుడు వెళ్ళి చెప్పారండి. మండోదరి రావణాసుడు తల్లికి ఎవరి పేరు నాకు తెలియదు చెప్తే అప్పుడు ఆమె అన్నారంట, రాముడు నన్ను చంపడానికి అంతఃపురంలోకి వచ్చాడని నేను అనుకోవటం లేదు,
అలా అనుకోవటం లేదు. రాముడి అంతకుముందు నేను ఎందుకు స్పీడ్గా లేదు, ఎందుకు కంగారుగా నడుస్తున్నట్టు నన్ను స్వామి చంపుతారని కాదు. ఓ కాలం మీరు చంపినా ఓ కాలం అంత వయసు వచ్చింది కదా, రాముడు అన్నాడంట ఆవిడకి అంత వయసు వచ్చింది కదా, ఒకవేళ మనం చంపుతామని సావుకు భయపడి వెళ్ళిపోతున్నారా అడగమంటారండి. సావుకు భయపడే అంత వయసు వచ్చాక కూడా చావుకు భయపడి వెళ్ళిపోతున్నారంటే ఇలా కౌరు పంపి లక్ష్మణ్ చేత చావుకు భయపడి నేను ఒకవేళ మీరు అనుకున్నట్టు నేను సావుకు భయపడి వెళ్ళిపోయాను అనుకొని సావుకు భయపడి అలా పరిగెత్తుకుని వెళ్తున్నారా రాముడు అడగమన్నాడు లక్ష్మణుడు అన్నాడు. కొన్ని నేను సావుకు భయపడి పరిగెత్తుకుని వెళ్తున్నాను అనుకున్నారనుకోండి, నాకు చచ్చిపోవాలని లేదు, ఇంత వయసు వచ్చినా ఇంత వృద్ధురాలైనప్పటికీ కూడా నాకు బతకాలనే ఉంటే అది ఎందుకు బతకాలని ఉందంటే ఇంతవరకు ఈ సృష్టిలో నేను ఈ రోజునే ఆ రాముడి యొక్క రూపాన్ని చూశాను. అందు గురించి అందుకు మీరు శవం నిజంగా నన్ను స్త్రీలను చంపమంటున్నారు, మీరు సంఘటన చచ్చిపోవాలని లేదు, రాముడి చేతిలోని బతకాలని ఉంది. ఎందుకు బతకాలని అంటే కొంతకాలం బతుకుంటే ఆ రాముడు రూపాన్ని నేను చూసుకోవడం కోసం. ఎంత వయసు వచ్చినా ఇంతకు ముందు బతకాలని ఆశ లేదు, ఇప్పుడు బతకాలని ఆశ ఉంది. బతకాలని ఎందుకు ఆశ ఉందంటే ఆ రాముడి యొక్క సౌందర్యం వైభవం చూసి బతకాలని ఉంది అని చెప్పి రావణాసుడు వెళ్ళి అందని చెప్పి నాన్నగారు చెప్పారు. అదే ఎందుకంటే అంత బుద్ధిలాగే కూడా రాముడు ఆ రూపాన్ని చూసేసరికి బతకాలని ఉంది. ఎందుకు బతకాలని ఉంది రాముడి కోసం? ఇంతకు ముందు జీవితం వేరు, ఇప్పుడు ఇందు రాముడిని చూశాను కదా, ఆ రూపాన్ని చూసుకోవడం కోసం నాకు జీవించాలి బతకాలని వాళ్ళకి. ఆ రాముడు రూపాన్ని చూడటం కోసం ఎలా అయితే మండోడు తన పెళ్లికి అంతకు ముందు బతికే ఆశ లేదు, రావణాసుడు నా కొడుకే చచ్చిపోయాక కూడా సంతానం అయిపోయాక నాకు బతకాలని ఆశ నాకెందుకుంటుంది ఆశ లేదు, కానీ బతకాలని ఆశ ఇప్పుడు పుట్టింది. ఎందుకు పుట్టిందంటే ఆ రూపాన్ని పొందాలి, రాముడి రూపాన్ని చూసుకోవటం కోసం. ఇటువంటి అవతార పురుషులు అటువంటి మహాత్ములు జ్ఞానులు ఎక్కువైపోతే వాళ్ళ రూపాన్ని మనం చూసుకోవాలి కదా అని చెప్పి ఆ రాముడు రూపాన్ని చూసుకోవడం కోసం బతకాలని ఉందని రావణాసుడు తల్లి అన్నారు. అది రాముడి యొక్క అది అవతార పురుషులు దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ రూపాన్ని దర్శనం చేసుకోవడం తర్వాత అలాగే రావణాసుడు తల్లికి రాముడు రూపాన్ని చూశాక ఎలా బతకాలని అనిపించిందో, ఆ రూపాన్ని చూసుకొని బతకాలని అనిపించిందో అది అక్కడికి అంతవరకు అది చెప్పాను నాన్నగారు. తర్వాత మనం కూడా మన జీవితానికి ఏంటంటే ఒక రూపాన్ని దర్శనం రావణాసుడు తల్లికి 100 సంవత్సరాలు చూసే వృద్ధురాలికే ఆ రూపాన్ని చూసుకోవడం కోసం బతకాలి జీవించాలని ఎలా అయితే అనిపించిందో ఒక అవతార పురుష మహాత్ముడు మనం దర్శనం చేసుకున్నాకనేది ఇప్పుడు దీపం లేని ఇల్లు ఎటువంటిదో ఒక జ్ఞాని దర్శనం మనకు అయ్యిందనుకోండి, మహాత్ముడి దర్శనం మన కళతో చూసుకున్నాం అనుకోండి, మన జీవితానికి ఆ రూపాన్ని ఆ నామాన్ని ఆదర్శంగా పెట్టుకునండి. ఆ రూపం అంటే భగవంతుడు అనేవాడు ఒక దేహం ధరించి మీదకి వచ్చాడు కదా అని చెప్పండి. ఇప్పుడు దీపం ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది, దీపం లేని ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలుసు కదండి. దీపం ఉన్న ఇల్లు వెలుతురుగా ఉంటుంది కదండి, అంటే సూర్యుడు కాకపోయినా దీపం ఉన్న ఇంట్లో వెలుతురు ఉంటుంది కదండి. ఆ దీపం ఉన్న ఇంట్లో వెలుతురు ఎలా అయితే ఏముంటుందో అలా ఒక జ్ఞాని దర్శనం మీకు అయ్యాక ఇప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనకి గమ్యం నాన్నగారిని మనం గమ్యంగా పెట్టుకుని ఇప్పుడు మన దేహం మనకి ఆ శరీరం ఉన్నా శరీరం లేకపోయినా శరీరం మాత్రం కాదు అని చెప్పేవారు. ఆ విషయం కూడా అటుంచుదామండి. ఇప్పుడు మనకి శరీరం ఉంది కదండి, అందుకు ఆ రూపాన్ని మనం గమ్యంగా పెట్టుకుని ఇప్పుడు నాన్నగారిని అనుభవంలోకి తెచ్చుకోవడమే మన జీవితానికి గమ్యం అని చెప్పండి. రావణాసుడు తల్లి రాముని చూశాక దాన్ని బతకాలని ఎలా అనిపించిందో అలా మనం కూర్చున్నా నడిచినా మన దైనందిన జీవితంలో జీవించిన ఆ నాన్నగారి నుంచి రూపం ధరించి వచ్చారు. ఆయన రూపాన్ని మనం ఆదర్శంగా పెట్టుకునండి, ఆయన్ని గమ్యంగా పెట్టుకుంటే గమ్యం అంటే మీ జీవితానికి ఒక వెలుగు అంటూ ఉంటుంది, జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది అని చెప్పండి. మనం ఏ పూజ చేసినా జపం చేసినా సబ్జెక్ట్ చెప్పుకొని ఏది చేసినా ఇదండి. అంటే దీపం ఉన్న ఇల్లు ఎలా కలకల్లాడుతూ ఉంటుందో అలాగే మన బయట మనం బతుకుతాం కదండి. ఇప్పుడు మరి జీవిస్తున్నాం కదండి, కేవలం సుఖాలు భోగాలు అనుభవించడం
కోసం దేహభ్రాంతి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నాన్నగారిని గణ్యంగా పెట్టుకున్నాం అనుకోండి. నాన్నగారిని గణ్యంగా పెట్టుకుని జీవిస్తే అప్పుడు అంటే లోపల నీకు అజ్ఞానం అనే చీకటి ఉన్నా, వికారాలు బలహీనతలు అవన్నీ ఉన్నా, అంటే దీపం ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో బాగా అంటే ఇప్పుడు నాన్నగారిని గణ్యంగా పెట్టుకోవాలంటే నాన్నగారి విలువ తెలియాలి కదండి. ఇప్పుడు దీపం విలువ తెలుసండి బాబు, దీపం విలువ తెలిసింది చీకటిలో వెంటనే దీపాన్ని పెట్టుకుంటున్నాం కదా ఇంట్లో నుండి. అలాగే మనలో ఈ అజ్ఞానం అహంకార వికారాలు బలహీనతలు ఇవన్నీ మన ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి కదా. ఇప్పుడు బతికి ఉన్నాము, ఎవరి కోసం బతకాలి? ఆ నాన్నగారి రూపాన్ని నాన్నగారిని అనుభవంలో తెచ్చుకోవడం కోసమే నాన్నగారిని గమ్యంగా పెట్టుకుని ఆయన అనుభవంలో తెచ్చుకోవడం కోసమే మన జీవితం అయ్యి ఉంటే, అంటే ఇంటిలో దీపం ఎలా అయితే ఉంటుందో అది నీ లోపల చీకటి ఉండమంటే ఎలా ఉంటుంది? ఉండదని చెప్పారు. ఇప్పుడు నీకు లోపల చీకటి, ఇప్పుడు లోపల అజ్ఞానం దేహమానం వ్యక్తిభావన మనకు నచ్చించకపోవచ్చు, అది వేరే విషయం అన్నమాట. మనకి నాన్నగారి గమ్యం అనుకోండి, నాన్నగారి గమ్యం అయినప్పుడు అండి మామూలుగానండి మన మాట బాగుంటుంది, మన చేత బాగుంటుంది, మన ప్రవర్తన బాగుంటుంది. అది లోపల అవసరమైన తలంపులు ఉంటాయి, అవసరం లేని తలంపులు ఉంటాయి, పనికొచ్చి తలంపులు ఉంటాయి, పనికిరాని తలంపులు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దాని చీకటి భరించక్కర్లేదు. ఇప్పుడు మన భౌతిక జీవితంలోనే కాకండి లోపల ఇన్నర్ లైఫ్ లో కూడా అవి మనం ఏమి చేయలేమని కదండి. ఇప్పుడు దీపం వచ్చిందంటే చీకటి ఉండదు కదండి. అలాగే సూర్యుడి ప్రపంచానికి వెళ్తున్నారు మామూలుగా. ఇప్పుడు నాన్నగారి మాటలు ఉన్నాయనుకోండి మామూలుగా. ఇప్పుడు నాన్నగారిని అసలుగా మన జీవితానికి గమ్యం నాన్నగారు అయ్యి ఉండాలి కదండి. మన జీవితానికి గమ్యం నాన్నగారు అయ్యి ఉన్నారో లేదో పెట్టుకున్నారో లేదో మనం చూసుకోవాలని చెప్తున్నారు. మన జీవితానికి నాన్నగారు గమ్యం అంటే మీరు మొత్తం ప్రవర్తన ఆటోమేటిక్ వచ్చేస్తున్నానండి. అది ఎందుకంటే ఆయన ఎలా ఉన్నారో మనం అలాగే ఉండాలి, ఆయన ఎలా జీవించారో మనం అలాగే జీవించాలి, ఆయన ఎలా ప్రవర్తించాలో మనం అలా ప్రవర్తించాలి. చూసాం కదండి ఆ బాడీ యాక్షన్ అంతా చూసేస్తామండి. చైతన్యం దేహం ధరించి భూమికి వచ్చినప్పుడు యాక్షన్ చూసాం కదండి. సబ్జెక్ట్ 50% అయితే 50% యాక్షన్ వల్ల వచ్చేస్తుందంటారు. మన జీవితంలో మార్పు రావాలంటే నాన్నగారి ఆ రూపం యాక్షన్ లో అనమాట. అందుకు ఇప్పుడు ప్రధానమంత్రి చుట్టూ పోలీసులు ఉంటారు, దొంగోడు చుట్టూని పోలీసులు ఉంటారు. ఈ దొంగోడు చుట్టూ పోలీసులు ఎందుకున్నట్టు ప్రధానమంత్రి చుట్టూ పోలీసులు ఎందుకున్నట్టు కానీ ఈ దొంగోడు చుట్టూ పోలీసులు ఎందుకున్నారంటే అని శిక్షించడం కోసం, అక్కడ ప్రధానమంత్రి చుట్టూ పోలీసులు ఉన్నారంటే అక్కడ రక్షించుకోవడం కోసం అనమాట మామూలుగా. అందు గురించి అది ఉంది. నాన్నగారికి కనుక మన జీవితానికి గమ్యం అయితే ప్రధానమంత్రి చుట్టూ ఉన్న పోలీసులు ప్రధానమంత్రిని ఎలా రక్షణ కోసం ఉన్నారో అక్కడ గురువు దయ, గురువు ప్రేమ, గురువు అనుగ్రహం. మీ ఇంద్రియాలు, మీ బలహీనతలు, మీ మనస్సు, మీ వికారాలు నిన్ను ఇబ్బంది పెట్టకుండా నిన్ను రక్షించుకుంటూ చూస్తాడు. అదండి. అక్కడ పోలీసులు ఉంటారు, ఇక్కడ పోలీసులు ఉంటారు. ఇక్కడ దొంగ దగ్గర పోలీసులు ఉన్నాక అక్కడ తప్పులు చేస్తారు, పొరపాటు చేస్తున్నారు. ఇక్కడ శిక్షించడానికి అక్కడ రక్షిస్తాను. అలాగే నన్ను ఏమీ అక్కర్లేదు, ఇదికే నన్ను గమ్యంగా పెట్టుకున్నామనుకో నీకు లోపలికి చీకటంత రక్షణే. అంటే దీపం ఉన్న ఇల్లు ఎలా వెలుగుతూ ఉంటుందో లోపల నీకు రక్షకుడుగా ఉంటానన్నమాట. ఎందుకు పనికిరాని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం నేను ఏమీ చేయకుండా చూసుకుంటాను, నిన్ను రక్షించుకుంటూ చూసుకుంటాను. అది గుణాలను నువ్వు పిలవక్కర్లేదు అండి. నీకు ఏకాగ్రత అవసరము, వైరాగ్యం అవసరము, పవిత్రత అవసరము, వినయం అవసరం, క్రమశిక్ష ఏ అవసరం మామూలుగా ఏంటంటే ఆటోమేటిక్ గా ఆయన నాన్నగారి దగ్గర నుంచి అప్లై వస్తాయండి. అందు గురించి ఏంటంటే అండి నువ్వు జాగ్రత్తగా నువ్వు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ అడావుడు లేదు, చదువుకు వచ్చినట్టు పరిగెత్తినట్టు ఉండొచ్చాను కదండి. అంటే మనకి మనం బాగా క్లోజ్ గా ఉన్న మనుషులతోటి, కొంతమంది మనుషులతో ఎక్కువ క్లోజ్ గా ఉంటాం కదా, సన్నిహితంగా పరిచయంగా ఉంటాం కదండి. అలా కొంతమంది మనుషులతో ఎలా అయితే క్లోజ్ గా పరిచయంగా సన్నిహితంగా ఉంటావో నీకు అడావుడు లేదు, కంగారు లేదు. నేను చెప్పిన మాటలు తీసుకుని నా సబ్జెక్ట్ తో క్లోజ్ చేస్తాను. నాన్నగారి మాటతోటి నాన్నగారి లోపం లేదనుకుంటే ఎలాగండి?
నాన్నగారు చెప్పిన మాట ఉంది కదండి, ఆ మాటతోటి క్లోజ్ గా ఉండాలి. నాన్నగారు నా మాటతోటి క్లోజ్ గా ఉండటం అలవాటు చేసుకుంటుంది. అటు దాంతో నా మాటతోటి క్లోజ్ గా పరిచయాన్ని ఏర్పరచుకుంటూ స్లోగా కొంత స్టడీగా నిదానంగా నిర్మలంగా నిశ్చలంగా ఆలోచించుకుంటూ చూస్తాం అనమాట. అన్ని వస్తాయి, దైవీ సంపద అంతా వచ్చేస్తుంది అనమాట. అందుకు అందుకు అహంకారాన్ని ఆశ్రయించవలసిన అవసరం నీకు అక్కడ లేదు, అది చూపించుకోలేదు అనమాట. చీకటిని ఆశ్రయించవలసిన అవసరం ఏముంటుందండి? అందుకు నువ్వేం చేస్తున్నావంటే నీ అజ్ఞానంతో అంత సబ్జెక్ట్ శ్రవణం చేసి మనం చేసుకున్నాను, ఇది జాగ్రత్త అవస్థలోకి వచ్చేసరికండి నువ్వు రాత్రి శిశిక్ష అవస్థలతో అన్నిటితో అందరం సపరేట్ అయిపోతున్నాము. అక్కడ అనుభవించే సుఖం అందరికీ ఒకటేనే కదండి నాన్నగారికి. అన్నిటితోటి సపరేట్ అయిపోతున్నాము. ఉన్నావా లేదండి? ఉన్నావు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా పిలుపు వచ్చింది. పిలుపు వచ్చాక నేననే తలంపు మనసులో జీవుడు ఏదో వస్తాను, ఏదో వచ్చి దేహంతో తాదాత్మ్యం చెందుతాను. దేహంతో తాదాత్మ్యం చెంది దేహం నువ్వని తెలియజేస్తాను. దేహం నువ్వని తెలియజేసినప్పుడు అసలు ప్రారంభంలోనే ఎవరో తెలియకపోవడం వాడు తప్పు. అది ఆ తప్పును కొట్టేస్తాడు భగవంతుడు పరాలంటే. ఇది ఏదైతే కాదు అది నువ్వు అనుకుంటున్నావు, రెండో పొరపాటు దగ్గర నువ్వు ఎవరో నీకు తెలియదు. దాన్ని నువ్వేం చేస్తావు, మనం ఏం చేస్తాం? మనం ఎవరో మనకు తెలియదు వల్లనే మనం ఎవరో మనం తెలియజెప్పడానికే కదా ఆయన దేహం తెలిసి చైతన్యం వచ్చిందంటున్నాడు. అందు గురించి నీకు అహంకారంతో ఎక్కువ క్లోజ్గా ఉంటావు, అహంకారంతో ఎక్కువ పరిచయంగా ఉంటావు, నువ్వు అహంకారంతో చదువుగా ఉంటున్నావు. అది నీ తలపు ఎలా చెప్తే అలా చదివేస్తావా? ఇక్కడ మరి భగవంతుడు ఏం చెప్పాడు అంటే అక్కడ కలకాబలం చేసుకోకు. లోపల కూడా అంటే భౌతిక జీవితంలో ఈ భౌతిక జీవితం అంతా ఎందుకంటే మనలో మన బలహీనతలు తెలియజేయడానికే. మరి పనిలోనే ఎక్కువ బలహీనతలు తెలుస్తాయండి. పని పాటికి ఎన్ని కారు మీద దుమ్ము పడుతుంది, కాలపొడిగేసి కారు ఇంట్లో పెట్టుకుంటే దుమ్మే పడుతుంది కదండి. అదే బాడీ యాక్షన్ లో పనిలోకి వచ్చినప్పుడే వాడికి కష్టపడాలు మంచి చెట్లు కూలి వాళ్ళు కొడుతాము, చేసే వాళ్ళని ఏదో అంటా ఉంటారు మామూలుగానండి. అది ఎవరన్నా మనం ఏదన్నా మన పద్ధతిలో మనం పెట్టుకోకుండా నిండు మనసుతో మనం చేస్తున్నాం అనుకోండి, ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, అయ్యో మనం ఇంత కష్టపడి చేస్తున్నాం కదా మనం ఇలా అంటున్నారంటే అనిపిస్తారా అనిపించుకోవడం వాళ్ళని కూడా తొలగించుకోమని. అంటే అంత సూక్ష్మ రూపంగా కూడా లోపలికి లోతుల్లోకి మన చేత బలహీనతలు పెట్టించాలని కదండి చెప్పండి. అందు గురించి నా తర్వాత చేశాక అంటే భౌతికమైన దేహమే ఇంట్లో చీకటిని పోగొడతాంది కదా. అలాగే ఆయన రూపాన్ని ఆయన కలిగింది ఆయన మాట చూసామా, అంటే నా మాట ఏమన్నా చీకట అనండి. అది నా మాటతోటి క్లోజ్గా ఉండు, నా మాటతోటి పరిచయం ఏర్పరుస్తూ, నా మాటతోటి చదువు ఏర్పరుస్తూ, అలా నా మాటతోటి క్లోజ్గా ఉంటున్నాం అనుకో మామూలుగాని ఇది పరిచయం ఇది సాధారణ మీరు ఎక్కడ స్టోరీ ఏర్పడి చేస్తాను కదండి నాన్నగారిని. అప్పుడు మనస్సు అజ్ఞానం అహంకారం వ్యక్తిభావం దేశభావం మామూలు ఏదో ఉందన్నమాట ఉంది. అలాంటి ఆ మీదనే తలం కూర్చండి దేహంతో అది రావడం మనకు తెలియదు అంటున్నారు, వెళ్ళటం మనకు తెలియదు అంటున్నారు. ఇంకా దాని గొడవ మనకు అవసరం లేదు. ముఖ్యంగా దేహం నువ్వని తెలియజేస్తాను కదండి. ఆ దేహం నువ్వని తెలియజేసినప్పుడు మొదటి తలంకి వచ్చి దేహంతో తాదాత్మ్యం చెందుతుంది, దానికి ఇతర తలంకి వస్తుంది. ఇతర తలంకి వచ్చినప్పుడు ఇతర తలంపు నువ్వు గమనించవచ్చు. మొదటి తలంపు నువ్వు గమనించలేవు, అది చేస్తాను బట్టి ఆ ఇతర తలంపుని గమనించి దేహం నువ్వని తెలియజేస్తానంటే నమ్ముతున్నావు కదా. మరి దేహం నువ్వు కాదని నేను చెప్పాను కదా. అక్కడ ఇప్పుడు అక్కడక్కడ ఈ భౌతిక జీవితంలో నీ పని అనేది అయిపోయాక నువ్వు అక్కడికి వస్తే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉన్నాక నాన్నగారు లేకపోతే కొంచెం ఇబ్బంది మనకి అనమాట. నాన్నగారు ఎక్కడున్నారు, అజ్ఞానం ఎక్కడుందో అక్కడే నాన్నగారు కూడా ఉన్నారు కదండి. అక్కడ మొదట నమ్మకం దగ్గరికి వచ్చేసరికి అండి, అయ్యో మరి జ్ఞానం చుట్టూ తిరిగాను కదా, నాన్నగారు చుట్టూ తిరిగాను కదా, నీ మాటలు చెప్పారు కదా. అందుకు నాన్నగారు మాటతోటి రోజు పరిచయాన్ని ఏర్పరుచుకుని నాన్నగారు చెప్పినట్టు నమ్మాలి. ఇప్పుడు మనం మనసు చెప్పినట్టు నమ్ముతున్నాము, అక్కడే నీకు కొంచెం తేడా వస్తుంది. గింజలోంచి విత్తనం వచ్చిన వెంటనే చేయడం తేలికండి. నా దయ, నా అనుగ్రహం, నా ప్రేమ నీకు ఎక్కడ కావాలంటే అక్కడే ఉపయోగపడుతుంది.
పోవాలంటే మూలంలో అనమాట. అక్కడ అక్కడ దౌష్యైతం లేదు. అక్కడ దౌష్యేసి నీ మనసులో నీ జీవనంలో నేననే తలంపులో నువ్వు నేను అని చెప్పు. నువ్వు నేను కాదని నాన్నగారు నాకు చెప్పారు. నువ్వేమో చెబుతున్నావు అంటే దేహం నువ్వు అని చెబుతున్నావు. ఈ దేహం నువ్వు కాదని చెప్పి నాన్నగారు చెప్పారు. ఇక్కడ మనం నాన్నగారి మాటతోటి క్లోజ్ పరిచయాన్ని ఏర్పరుచుకుని ఇది నమ్మాలా, లేదా అక్కడ మనసు చెప్పినట్టు నమ్మాలా? దేహం నువ్వు అని అది చెబుతాను. ఇద్దరు ఇది ఎవరు చెప్పింది నమ్మాలి? ఇప్పుడు అందు గురించి నేను స్వరూపంగా మీకు అనుభవంలోకి రావడానికి దాని అవసరం ఏమీ లేదు. ఆ నేననే తలంపు ఆ మనసు అవసరం అదేమీ లేదు మామూలుగా అనేది. అందు గురించి ఎవరు చెప్పింది నమ్మాలి అనుకుని చూసుకుంటే అక్కడ నువ్వు మనసు చెప్పింది నమ్ముతున్నావు అనుకో, అంటే మనసునే కరెక్ట్గా పెట్టుకుంటున్నావు అనుకో, అక్కడ నువ్వు అవి దీపంలో ఏమి ఇలా ఉంటుంది లోపల నుంచి. లోపల ఎన్నో భౌతికంగా నువ్వు పరిస్థితి అన్ని బాగుంటుంది. ఏమి ఎక్కర్లేదు. నేను చెప్పిన మాట నాన్నగారు దేహం నువ్వు కాదని చెప్పారు, మనం దేహం నువ్వు కాదని నాన్నగారు చెప్పారు అని వాని ఇప్పుడు ఎలాగా ఎవరు చెప్పిందని నమ్మాలి? ఇది చెప్పింది నమ్మకపోతే ఇది ఇబ్బంది పడుతుంది. ఆయన నాన్నగారు చెప్పింది నమ్మకపోతే ఆయన ఇద్దరు మధ్యన ఉన్నాం కదండి. అది పూర్తిగా దేవుడికి సంబంధించిన వాళ్ళు కాదు, పూర్తిగా మనసుకు సంబంధించిన వాళ్ళు కాదు. అందు గురించి నా మాటతో క్లోజ్ పరిచయాన్ని ఏర్పరుచుకున్నాం అనుకో, అక్కడ దీపంలాగే దీపం లేదు, ఇల్లు పెట్టి నడుస్తుంది అనమాట. ఇప్పుడు నన్ను గమ్యంగా పెట్టుకుంటే నువ్వు నేను స్వరూపంగా అనుభవంలోకి రావడానికి నా వైభవం అంతా నా లక్షణాలన్నీ వచ్చేస్తాయి. పిలవక్కర్లేదు. ప్రధానమంత్రి పోలీసులు ఏం పిలవక్కర్లేదు. నాకు రక్షణకు రండి అన్నమాట. అంటే నన్ను గమ్యంగా నన్ను పెట్టుకున్నట్టు నీ జీవితానికి గమ్యం ఏంటి అది కూడా దైనందిన జీవితంలో చూసుకుంటూ ఉండమన్నారు. ఈరోజు మన జీవితానికి గమ్యం ఏంటి? మన జీవితానికి గమ్యం ఏంటంటే నాన్నగారే మన జీవితానికి గమ్యం. మనం శరీరం పడిపోయే లోపల ఇప్పుడు మన శరీరంలో పడిపోయే లోపల ఈ జీవుడు మనసులో జీవుడు ఏదో ఉన్నాడండి. ఇప్పుడు నాన్నగారు ఏమన్నారంటండి, నువ్వు ఈ మనసులో దృష్టి చేసుకుని మనసులో తాయిగా కూర్చుని పూజలు జపాలు ధ్యానాలు చేస్తున్నావు. ఈ అజ్ఞానంలోనూ ఈ మనసులోనే కూర్చుని నా మాటలు కూడా చెబుతున్నావు. నువ్వు నేనేమంటానంటే మనసులోంచి ఈ శరీరంలోంచి మనసు తప్పుకోకముందే నువ్వు అక్కడ కూర్చోవద్దు. మనసులో దృష్టి కూర్చుంటేలాగా మనసులో కూర్చుని మాట్లాడేలాగా మనసులోంచి బయటకు వచ్చేయమన్నమాట. అది నువ్వైతే అక్కడ కూర్చున్నా పర్వాలేదు. అది నువ్వు కాదని చెప్పారు కదా. ఇప్పుడు అది మనం కాదని నాన్నగారు చెప్పారని మనకి డీటెయిల్ గా అది అదే ప్రతి ఒక్కరు అనుభవం కదండి అసలు. అది నువ్వు కాదని చెప్పారు. అది మనం కాదని చెప్పారు. అది మనం కాదని చెప్పినప్పుడు అందులోంచి బయటకు రావాలా? నాన్నగారిని గమ్యంగా పెట్టుకుని మనం అందులోంచి బయటకు రావాలా? లేదా అదేం చేస్తుందంటే నాలోనే కూర్చుని ఇష్టం నీకు ఏం కావాలంటే చేసుకోమంటుందని చెప్తే ఇప్పుడు మనకేమంటే నాలోనే ఉండు. దాని మనసులో కూర్చునేది. ఇప్పుడు కుర్చీలో ఎలా కూర్చున్నామో అలాగే మామూలుగానండి. ఈ మనసు ఏం చేస్తానంటే మనం ఏం చేస్తున్నామంటే మనసులో కూర్చొని మాట్లాడతావు. మనసులో కూర్చొని దేవుడు ఇంతటి వాడు అంతటి వాడు అటువంటి వాడు ఇటువంటి వాడు అని చెబుతున్నావు. దేవుడి గురించి తెలియదు నీకు. కానీ మనసులో కూర్చొని ఏదో మరి దేవుడు సహవాసం చేశాక అంటే దేవుడి గురించి చెబుతున్నావు. వేరే విషయం అనమాట. అందరూ ఏమంటారండి, ఇది మనసులో బయటికి రావాలి. అక్కడే కూర్చుంటామండి. అందుకు దాంతో మనసుతోటి పరిచయం, ఆ సాధారణ అటాచ్మెంట్. ఇప్పుడు ఎవరు చెప్పినట్టు చేయాలంటే మన దైనందిన జీవితంలో మామూలుగా మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా కనిపించారనుకోండి, మన ఈ రోజు ఎవరన్నా కనిపించారనుకోండి, వాళ్ళు చూసి చెప్పి ముఖం పక్కన పెట్టుకోవాలనిపించింది కదండి. వాళ్ళు చూసి పక్కన పట్టు పెట్టుకోవాలని ఎవరు కనిపించాలండి? లోపల మనసుకి ఎంత అనిపించేది అది పక్కన పెట్టుకోమని పక్కన పెట్టుకుంటావా? నేనేం చెబుతున్నాను, వాళ్ళ మనసు పక్క ఎడమకాలు పెడమకాలు పెట్టదు. దైనందిన జీవితంలో ఇంట్లో కానీ సమాజంలో కానీ రండి. అందుకు పెడమకాలు పెట్టకుండా ప్రశాంతంగా నీ పద్ధతిలో మామూలుగా అంటుంది. వాళ్ళు మనం విమర్శించక ముందు వాళ్ళు మన పొగడక ముందు తిట్టక ముందు సమాజపరంగా మనం ఎలా ఉన్నామో తెలుసుకోదండి అట్లానండి. అదండి అలాగా ఆ మాటలు ఎన్నప్పుడు కూడా భగవంతుడు ఏం చెప్తారంటే ఎవరో వచ్చేది ఏదో అనిపించాలి. కొన్ని అనిపించి ఊరుకుంటారంటే ఆ మాటలు వచ్చి మళ్ళీ చెవిలో పడాలండి. పడటం కోసం ఆయన అనిపించేది. ఆ మాటలు వచ్చి మన చెవిలో పడతా ఉంటాయండి, శ్రవణం చేస్తా ఉంటాం. అప్పుడు ఎలా ఉన్నది ఆయన చూసుకున్నారు.
ఆ మాట వెనక ముందు ఎలా ఉన్నామో అలా ఉంటే సరిపోతున్నాను, అంతగా చేయలేదు. వెనక ముందు ఎలా ఉన్నామో వెనక ముందు ఎలా బాగానే ఉంటాం కదా. మీరు విమర్శించారు నాకు తెలియలేదు అనుకోండి, ఇప్పుడు ఏం చేసినా తెలియలేదు అనుకోండి, బాగానే ఉంటాం కదండి. ఆ మాట తెలియకముందు ఎలా ఉన్నామో తర్వాత తెలిసే కదా. తెలిసాక ఎంతైనా కొంచెం మనసు ఉందని చెప్పి చేంజ్ అవ్వకుండా ఉండదు కదండి. అందుబాటులో జ్ఞానికి మరి అది సాధ్యమేముంది. అలాగే కొంచెం అదండి పోనీ ఎక్కువ టైం దానికి గ్యాప్ ఎక్కువ ఇవ్వద్దని కదండి. అలా ప్రతి వాళ్ళు ఏం చెప్పండి, మనసులో కూర్చొని ఉంటున్నాం. మనసులో కూర్చొని ఉన్నాం, మనసులో కూర్చోవద్దు, మనసులోంచి బయటికి రమ్మని కదండి. అందుకు మనసులోంచి బయటికి రావాలి. గమ్యం నాన్నగారు అయినప్పుడు గమ్యం నాన్నగారు పెట్టుకుంటే కనుక దాన్ని అనుకూలంలో రావాల్సిన లక్షణాలన్నీ వచ్చేస్తాయి. అంటే లోపలికి కూడా వ్యక్తి భావన దేహ భావన నశించకపోయినా వెలుతురు అవసరం. సూర్యుడు వెలుతురు వాడుకుంటున్నాం కదండి. సూర్యుడికి నమస్కారం పెట్టకపోయినా వెలుతురు వాడుకుంటున్నానండి. అలాగే హృదయంలో ఉన్న ఇప్పుడు ఎక్కడికక్కడ పొట్టి దొరికితే చాలు, కష్టమేమీ లేదు. ఆధ్యాత్మిక విద్య అదే ఇది కొంచెం పట్టు దొరికితే ఉడుగు పట్ల ఉంది. మనకి బలహీనతలు తెలుస్తూ ఉంటాయి కదండి. బలహీనతలు చూస్తున్నాం కదండి అండి. ఆ బలహీనతలు తెలిసినప్పుడు అండి చూసి చెబుతున్నామో చూడకండి. మనకి ఈష్టంలో ద్వేషంలో అసూయంలో వికారాలు ఉన్నాయో ఆ చూసి చెప్తున్నామో చూడకుండా చెప్తామండి. మన బలహీనతలు మనం చూసే మన మనసు బాగుందంటాం, కొన్ని బాగోలేదంటాం. బాగుందని చెప్పినా బాగోలేదని చెప్పినా చూసి అంటున్నాం కదండి. ఆ పడేది తలంపు, చూసేది ఎరుక. నువ్వు అక్కడే కొంచెం వెడ్డి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎలుకని ఉపయోగించి ఎన్ని పనులు చేసుకుంటున్నామండి. జ్ఞాన దేహం ధరించున్నప్పటికేనండి ఈ శరీరం జ్ఞాన శరీరం ధరించున్నదానికి ధరించడానికి ఎప్పుడైతే తేడా వస్తుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ లైట్ వెలుతురు ఉందండి. వెలుతురుండి వెలుతురు కింద నేను పుస్తకం చదువుకోవడానికి ఆ వెలుతురు నాకు ఉపయోగపడుతుంది. అదే రోడ్డు మీద లైట్ ఉందనుకోండి, ఆ రోడ్డు మీద ఉన్న లైట్ వెలుతురు ఉందండి. రోడ్డు మీద కూడా లైట్, కానీ నేను చదువుకోవడానికి ఆ వెలుతురు సరిపోదు అనమాట. అలా జ్ఞాన దేహం ధరించినప్పుడు ట్యూబ్ లైట్ కింద కూర్చుంటుంది. ట్యూబ్ లైట్ కింద మన ఇంట్లో ట్యూబ్ లైట్ వేసుకుని కింద కూర్చుంటే ఎలా ఉంటుందో దేహం ధరించినప్పుడు అలా ఉంటుంది. అలా ఉంటుందంటే పుస్తకం చదువుకోవచ్చు కష్టంగా అనమాట. అలా రోడ్డు మీద కూడా లైట్ ఉందనుకోండి, అలా భగవంతుడు అంతగా వ్యాపించున్నాడని శాస్త్రంలో చెప్పిన మాట వేరు. అదే భగవంతుడి రూపం ధరించి వచ్చిన ఆయన ప్రతిష్టంలో కూర్చున్నప్పుడు ఎందుకంటే అప్పుడు అది చదువుకోవడానికి వెళ్తుంది ఎక్కువ సరిపోతుంది అనమాట. అలా మన బలహీనతలు తెలియజేసేది ఆయనే. కనీసం ఎందుకంటే ఆయన మన స్వరూపంగా అనుభవంలోకి రావడానికి ఈ బలహీనతలు నాన్నగారి మనకు తెలియజేస్తాను గుర్తుపెట్టుకుని ఆ బలహీనతలు మనం చూపిస్తాం కదండి. చూసే స్థానంలో ఉండి పడే స్థానంలో పడేది నువ్వు కాదు. అక్కడ నా వివేకం మనస్సుకి ఎంత వివేకం ఉంటుందండి. ఇంకా ఈ మనసు మీద ఆధారపడద్దని హృదయంలో ఉన్న భగవంతుడి స్వరూపం అనుభవంలో రావడానికి అన్ని ఆనందాన్ని చూసుకున్నారు. నన్ను గమ్యంగా పెట్టుకున్నావు అనుకో ఆయన లక్షణాలన్నీ పంపుతారు కదండి. ఆ లక్షణాలన్నీ ఇప్పుడు ఆ బడేదానం ఎక్కడ వస్తానంటే లోపల బడేదానంతో ఈ బడేది నువ్వు కాదు కదా. నీ మనసు బాగున్నా బడేదండి. చూసి చెప్తున్నావా చూడకుండా చెప్తున్నావా? చూసే చెప్తున్నామండి. అంటే చూసేది ఎరుకున్నాను. హృదయంలో ఉన్న భగవంతుడి స్వరూపంగా అనుభవంలో రాకపోయినప్పటికీ కూడా చూడు ప్రకాశిస్తున్నాడు కనుక ఇక్కడ ఎరుకులు ఉండాలి. అలా భగవంతుడు అంతగా వ్యాపించి ఉన్నాడు అన్నాడండి. నువ్వు హృదయంలో కూడా వ్యాపించి ఉన్నానని చెప్తారండి. అంటే నువ్వు జాగ్రత్త అవస్థలో ఎరుకును పట్టుకోలేకపోతావు. అయితే నువ్వు ఆ జాగ్రత్త అవస్థలోని అక్కడ నాన్నగారి వివేకం ఆయనే విశేషం చేసి పెట్టాలండి. ఎందుకంటే నాన్నగారి మాటకి విశేషం చేసి పెట్టుకోవచ్చు కానండి మనసుకి విశేషం రాదని కనుక నీకు అర్థం అవుతామండి. అందుకు దాన్నే పట్టుకుంటామండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మనసు భగవంతుని అనుకూలం తీసుకొస్తేమని ఇప్పుడు దాన్ని పట్టుకుంటున్నామండి. అది అనుకూలంలో తీసుకురాలేదు. అంటే నీ మనసు కంటే నేను ఎన్నో నేను కాదు కదా నన్ను అనుకూలంలో పట్టించేదానికి నా అంతటి నేనే చదువుకున్న మనందరికీ వస్తానని చెప్పారు కదండి. అందు గురించి అది ఈ పని ఎవరు చేసి పెడతారో మనకి నాన్నగారు తీసుకొని ఇక భౌతికంగా మనుషులు ఒకరికొకరు సహాయం చేస్తూ
భౌతికంగా అలాగే మరి వేరే విషయం అనమాట. అంటే ఇది భౌతికమైన తుపాకీ పిట్టలు కొట్టి ఒక తుపాకీ ఒక దెబ్బ కొట్టారనుకోండి, 2 పిట్టలు పడిపోయాను కాబట్టి ఎంత ఆనందం అనిపిస్తుంది అందుకు. అంటే భౌతిక జీవితం ఈ భవిష్యత్తు జీవితంలోనే ఎదురుగా బతకాలన్నమాట. అది ఎంతో కొంత మన దైనందినంలో మనం చెప్పడాలి, కానీ ఎదుటి వాళ్ళు చెప్పడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. అది ఈ దేవుడు జీవుడు చెప్పుకునేసరికండి భగవంతుడు పాదాలు చేరుకునేటట్టుగా కూడా ఉండాలండి. ఇటు పని అటు పని 2 అయిపోవాలండి. ఇదోటి ఆధ్యాత్మిక వేరు భౌతికం వేరు అలా వెళ్పించుకోవచ్చు అంటున్నారు కదండి. భౌతికం ఏంటండి? భౌతికం ఆధ్యాత్మికాన్ని అనుభవంలోకి తీసుకురావడానికి భౌతికం. అది జీవితం ఇప్పుడు నాన్నగారు సహవాసం చేయకముందు జీవితం వేరండి, నాన్నగారు సహవాసం చేశాక అందరి జీవితాలునండి. అంటే చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఎక్కువ ఆశ్రయిస్తా ఉంటారండి వాళ్ళకి. అది జాగ్రత్త జీవితాలు వస్తాయి కదండి. అందు గురించి ఏంటంటే లోపల అక్కడ ఆయన విశిక్షణ చేసి పెట్టేది కూడా నాన్నగారండి. ఆయన చేసి పెట్టి పనిని మనం బతుకుంటే భౌతికంగా మన ఉపాధి ద్వారా దేవుని జరిగే పనులు జరుగుతున్నాయండి. మన ఉపాధి ద్వారా దేవుని ద్వారా జరిగే పనులకు కూడా శక్తిని ఇచ్చేది ఆయన అని చెప్తున్నారు అన్నమాట. కానీ లోపల మరి ఇప్పుడు నాన్నగారు రూపాన్ని నామాన్ని మాటలు అవన్నీ చూసేస్తాను కండి. కేవలం నాన్నగారు మాటను కూడా నాన్నగారిగానే చూసుకుంటున్నాం అనుకోండి, అది దేవుడిగానే మీకు ఉపయోగపడుతుంది రైతుగా అనమాట. లోపల వికారాలకు సంబంధించిన తలంపులు ఉన్నప్పటికీ కూడా మనం ఏది చేయలేము అన్నమాట. అంటే ఇప్పుడు మన బలహీనతలన్నీ అంటే సాధ్యమైనంత వరకు మన కాంటాక్ట్ నుంచి బయటకు తీసుకొచ్చేద్దామని కదండి. ఒకసారి ఎక్కడో మీటింగ్ జరిగిందండి కైకూరులో ఎక్కడ ఉంది. ఆ మీటింగ్ కూడా చాలా ఎక్కడ మీటింగ్ జరిగినా వైకుంఠం కదండి, బాగా చెప్తాను కదండి. జరిగితే అప్పుడు ఆ రోజు మీటింగ్ లో ఏమని చెప్పారంటే నాన్నగారు, అదండి నాన్నగారి దగ్గరికి ఒక ఎమ్మెల్యే వచ్చారు మామూలుగా. అదండి ఎమ్మెల్యే గారంటే ఆయన ఏమో ఎలక్షన్ లో ఓడిపోయారండి. అయిపోయింది. అంతకుముందు ఆయన ఎమ్మెల్యే చేశారంటే చేసాక మళ్ళీ 2వ సారికి పోటీ పెడితే ఆయన ఏమో ఓడిపోయారంటే ఇంకొక ఆయన ఎక్కారంటే అయిపోయింది. అయితే నాన్నగారి దగ్గరికి వచ్చి కూర్చున్నారంటే కూర్చుంటే అప్పుడు ఈ ఓడిపోయిన ఎమ్మెల్యే గారు అంటారంటే నెక్కిన ఎమ్మెల్యే కదండి, నేను ఎమ్మెల్యే పదవి చేస్తున్నారు, నేను చాలా నీతిగాని నిజాయితీగాని చేశానండి, నీతిగాని నిజాయితీగాని చేశాను. ఇప్పుడు వచ్చిన ఒక ఎమ్మెల్యే గారు మాలా చేయగలదని ఏదో అంటున్నారు. అలాగే అన్నారంట. ఆయన ఏమో ఇలా అంటున్నారు. ఆయనకేమో ఆయనకేమో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఆయన ఏమో ఉలవలు తినేశారంట, ఈయనేమో ఉలవలు తినలేదంట, ఆయన ఏమో ఉలవలు తినేస్తున్నారంట. అంటే మనం అక్కడే మీటింగ్ లో కూడా చాలా ఇదిగా చెప్పారు. అంటే మనం సూక్ష్మంగా గ్రహించుకోవాలి. ఇప్పుడు మన పద్ధతిలో మనం నిజాయితీగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే చేసినంత సేపు 4 సంవత్సరాలు సిన్సియర్గా చేశారని బాగా చేశారు. తినలేదండి కూడా. తినలేదు ఆయన కొన్ని ఆయన పని ఏదో ఆయన చూసుకోవచ్చు కదండి. ఆ కొత్తగా వచ్చింది ఎమ్మెల్యే తినేస్తున్నారని ఆయన బలహీనతని చూస్తారండి మామూలుగా. ఆయనకేమో ఉలవ దొరికి ఉలవ దొరకలేదు అని బాధపడుతున్నారు లోపల. ఈయన నీతిగాని నిజాయితీగాని ఉండి ఇంతకంటే ఆ చిన్నోడినయ్యో 10 మందికి పనిచేసి తిన్నా పర్వాలేదు, ఏదో 10 రూపాయలు కూర్చుని 10 మంది ఉద్యోగాలు వేయించినా పర్వాలేదు. ఇప్పుడు నేను ఆ మీటింగ్ లో మీటింగ్ లో చెప్పారండి, ఏమో సమూహంలో చెప్పారు అనిపించింది కదండి. మనకి ఏదో మామూలు సమూహం ఉంది. అలాగే ఎవరి మట్టి సమూహంగా చెప్పారంటే కాదు, ఎవరు వాచనకి ఎవరి పని ఎంత సరిపడిన మాట ఆ మాట శ్రవణం తీసుకోవాలి. అందుకు ఆయన మాటలు అలా మాట్లాడారు. ఆయనేమో తినేశారు, నేను తినలేదని బాధ ఉంది లోపల. తినలేదు, తిన్న 4 సంవత్సరాలు చేశారు, ఏది తినకుండా కొన్ని నీతి నిజాయితీగా చేశారు అనుకుందాం. ఆయన నీతి కానీ నిజాయితీ కానీ చేసింది ఆయనకు ఉపయోగపడాలి కదా. ఆయనకు వికాసం రావాలి చేసినందుకు. అందుకు వికాసం రావడం మానేసి నేనేమో ఏది నీతిగా నిజాయితీగా ఉన్నా నేనేమి తినలేదు, వాళ్ళేమో ఆయన మెయింటైన్ చేస్తూ పరిపాలన చేస్తూ ఎందుకు చేస్తూ వాళ్ళు తినేస్తున్నారు అని కనుక ఓడిపోయిన ఎమ్మెల్యేకి అనిపించింది.
అందుకని చెప్పి మీటింగ్ లో దానికి సంబంధించిన వివరణ చాలా వైపు చెప్పాక మళ్ళీ కారు ఎక్కిపోయింది. ఎక్కిపోయాక నాన్నగారు ఎక్కడికి వెళ్తారో అక్కడికి మళ్ళీ వెళ్తానికి మనం ఎక్కడ ఎటు దాన్ని ఫాలో అవుతుంది మళ్ళీ వస్తారు దొరకదు కదండి. ఆ వెనకాల కావాలి వెనకాల బయటపడతారు కదండి. అదే మరి రామకృష్ణ బతుకుంది అప్పుడు భగవంతుడికి ఏదో క్షమించాడు క్షమించండి ఎలా ఉంటారు కదండి. వెళ్తాను మళ్ళీ దారిలో కారాపోయారు బయలుదేరుతున్నారని వెళ్తారు. ఈ వ్యక్తికి కారు వాళ్ళు ఎండాకాలంలో ఉన్న వాళ్ళేమో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అది అడ్రస్ తెలుసుకుని ఉంటారండి. అయితే ఆ కారు అయిపోతుందండి. ఆ కారు అయిపోతే మరి ఈ కారు ఏమైనా ఖాళీ ఉండదండి. అంటే కారు ఆ బండి దగ్గర చూపారండి. నలుగురు భక్తులు తీయకపోతే కారు దగ్గరికి వెళ్ళి నాకు డోర్ తీయమన్నారు. నాకు డోర్ తీశారు. డోర్ తీసేసాక ఇవాళ మీటింగ్ బాగుందా ఎలా ఉంది చెప్పాము అడిగారు. రావు అనుకుని ఉంటారు అవి అనుకుని ఉంటారండి. ఎలా ఉందని అడిగారండి. ఎలా ఉందని అడిగితే అప్పుడు అది బాగుంది అన్నారు. మేము అది ఎవరి గురించి చెప్తామనుకున్నాం అన్నారు. కాటన్ ఎమ్మెల్యే గురించి కొత్త ఎమ్మెల్యే గురించి ఎవరి గురించి చెప్పాం కదా మేము. అది ఎవరి గురించి చెప్పామనుకున్నావు అది మీ గురించే చెప్పాము మేము. అసలు నిజంగా మీ గురించే చెప్పాము. ఈ పాత ఎమ్మెల్యే ఆ తినేస్తున్నారు ఈ తినేస్తున్నారు నేను ఏం తింటాను మీకు విజయం ఉంటాననుకుంటున్నారు. ఇది పొలంలో దొరకాలి కనుక అల్లంలో తినేస్తున్నారట. అలాంటి పాత ఎమ్మెల్యే బాధపడుతున్నారు. అందు గురించి ఇప్పుడు ఈ రోజు మీటింగ్ లో కాదు నేను చెప్పిన సబ్జెక్టు శ్రవణం చేస్తున్నారు కదా. శ్రవణం చేసి సత్సంగాల దగ్గర పట్టుకెళ్ళి మీరు చెప్పిన మాటలు మళ్ళీ చెప్తున్నారు కదా. మరి మీరు చెప్తున్నారు కదా ఆ పాత ఎమ్మెల్యేలాగా పాత ఓడిపోయిన ఎమ్మెల్యేలాగా అటువంటి మొదలు తింటాలని అనే తలంపులు వీక్నెస్ లోపల ఉన్నాయి చూడు. అలాంటి వీక్నెస్ అలాంటి వీక్నెస్ అలాంటి బలహీనతలు అలాంటి లోపాలు లోపలెట్టుకుని సత్సంగాలు చెప్తారా చెప్పమని ఆయన అంటే ఊరింది. మరి అవన్నీ లేకుండా ఉండాలి అవన్నీ పెట్టుకుని సత్సంగాలు చూస్తారా. ఓడిపోయిన ఎమ్మెల్యేలాగా కాదు నేను చెప్పిన సబ్జెక్ట్ చెప్పాం. నేను చెప్పిన సబ్జెక్ట్ చెప్పాలంటే మీకు ఇంత ముందు మీటింగ్ లో చెప్పాను కదా. అది రాముడిని సుగ్రీవుడు అరణ్యవాసంలో తిరిగినప్పుడు అది అదే సుగ్రీవుడు పరిచయం చేస్తాడు కదా. సుగ్రీవుడు రాముడు హనుమంతుడు సుగ్రీవుడు అయితే లక్ష్మణుడు రాముడు మాట్లాడుకుంటాడు ఇన్ఫర్మేషన్. అప్పుడు మధ్యలో రాముడు ఏం చేస్తాడు లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఆ వైపు నుంచి చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా సుగ్రీవుడి వైపు నుంచి చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా హనుమంతుడు చెప్తారు కదండి. రాముడి కండి సుగ్రీవుడికి మా రాజు మన పిల్లలు చెప్తారు కదండి. అది చెప్పడం పూర్తి అవుతుందని లక్ష్మణుడు ఏంటంటే ఈ రాముడి వైపు ఇన్ఫర్మేషన్ చదవడానికి మొదలుపెట్టారు కదండి. అప్పుడు రాముడు అన్నాడంటండి. ఏమన్నారంటే లక్ష్మణ నువ్వు ఆగు అంటే ఆ హనుమంతుడు చెప్పే వాక్యం అది వ్యాకరణం ఆ స్థితి ఆ మాటలో ఉన్న కొత్తాన్ని అయ్యువాన్ని శ్రవణం చేయి. మన ఇన్ఫర్మేషన్ తర్వాత చదువు కానీ ముందు హనుమంతుడు చెప్పే మాటలు వినమన్నాడు రాముడు లక్ష్మణుని. అదేదో అందమైన మాట వాడారు ఏదో వాడతారు బాగా. ఇది చూశాను అది కాదు అదే రాముడు హనుమంతుడిని వర్తిస్తాడనమాట. హనుమంతుడు వ్యాకరణ పండితుడు. అంటే వ్యాకరణ దోషం లేకుండా పులిష్టాపు ఒత్తిడితోటి సామాన్యతో ఏ దోషం లేకుండా ఎంత బాగా మాట్లాడతాడో ఆ వైభవాన్ని మనం ఇచ్చేసేంత మన ఇన్ఫర్మేషన్ తర్వాత చెబుతుంది అని ఆగు అన్నాడు రాముడు. చెబితే హనుమంతుడులా మాట్లాడాలి. ఓడిపోయిన ఎమ్మెల్యేలాగా రాముడి గురించి భగవంతుడి గురించి మాట్లాడితే హనుమంతుడిలా మాట్లాడాలి. మొన్న ఒక ఎమ్మెల్యే వచ్చి హైదరాబాద్ మనకి బాగా పెట్టేలాగా వాళ్ళకేమో దానా లేదు నేను చూడటాలంటే వాళ్ళు తినేస్తారు. ఈ తింటమాలైతే తినేస్తారు. ఆ తలంపు ఏంటి అసలు ఆ తలంపు అటువంటి వీక్నెస్ పెట్టుకుని అటువంటి బలహీనతలు పెట్టుకుని అటువంటి అన్ని పెట్టుకుని నేను చెప్పిన మాట సత్సంగా దగ్గర చెప్పడం కాదు చుట్టి హనుమంతుడిలా మాట్లాడాలి. మరి
చెప్పలేదు అని అన్నారండి. మనసు పొట్టు కొట్టినప్పుడు పనసకాయ పొట్టు కొడతారు, ఆ పనసకాయ పొట్టు కొట్టినప్పుడు ఎప్పుడైనా చూసావా అని అడిగారు. కావాలండి అట్లా పనస పొట్టు కొట్టినప్పుడు ఎప్పుడైనా చూసావా అని అడిగారు. ఏం మాట్లాడతానండి అసలు మీకు ప్రశ్న ఆయనే సమాధానం అయిందే కదండి. భగవంతుడు భక్తుడు ప్రశ్నించారనైతే ఎలా ఎందుకుంటుంది బాగుండండి. అది పనస పొట్టు కొట్టినప్పుడు చూసావా, కట్టి పెట్టి పనస కొట్టి ఎలా కొట్టారు, భగవంతునికి ఏం జరుగుతున్నారు, మనసు పెట్టి కొట్టినట్టు అహంకారాన్ని ఎక్కడికక్కడ చుట్టు పడేస్తా అన్నారు. దాని ప్రేమ న్యాయం అన్నారు. ఆధికారం ఇచ్చి ఈ రోజు మీటింగ్ లో చెప్పింది అదేనండి. అంటే ఎందుకంటే ఎక్కడ చెప్పరండి అలా బలహీనతలో మామూలుగా లోపలేమో అంటే అది పైకి చూస్తే అది స్వతంగా చెబుతున్నారు, మాటలు బాగానే చెబుతున్నారు, నాన్నగారులు చెప్పేస్తున్నారని పైకి వాళ్ళు అనుకోండి. లోపల చూస్తే ఆ ఎమ్మెల్యే తినేస్తున్నారు, నేను ఎమ్మెల్యే పదవి చేసినప్పుడు తినలేదని బాధపడటం అండి. అలా బాధపడుతూ మా మాటలు చెప్తాం ఆ సత్సంగాలు ఎక్కడికెక్కడ అంటే అక్కడ అన్నారండి. అంటే చూసుకుంటారు మనసు కొట్టుకుంటున్నట్టు కొట్టేస్తారు భగవాన్ ఎక్కడికెక్కడ మనసు కొట్టుకుంటున్నట్టు అంటే అలాగా అలా జాగ్రత్తగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారండి. అంటే ఎందుకంటే చెప్పమని ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు, ప్రోత్సాహం ఇచ్చేవారండి. అందుకు ఎందుకంటే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి వాసన, బీజ రూపంలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ సూక్ష్మ రూపంలో చూసుకొచ్చండి. అవి తెలియజేసి మీరు ఆ చెత్త చెదారంతా బయటికి గెంటనే కానీ బాగుపడదు మామూలుగా అని చెప్పండి. మరి ఏం ప్రేమ ఏం చెప్తామండి. అదే తర్వాత మళ్ళీ ఆ ఎవరితో వెళ్ళారు సైకిల్లో ఏదో ఊరు పడ్డారు, ఎవరో వెళ్ళారండి. ఆ ఇంటికాడ ఏదో భగవాన్ ఫోటోలు అవి పెట్టుకున్నాము అయ్యి అన్నారండి. పెట్టుకుని మా నాన్నగారు అందరికి ఎక్కడ గుర్తుపెట్టిందాం, నాన్నగారు పెట్టుకుంటాం కానీ పేర్లు కూడా గుర్తున్నాం అండి. భక్తులు అందరినీ ఎవరు పేరు చెప్పినా మనకి సరిలేని పేర్లు గుర్తుండే భక్తులు అనేవి అందరినీ అది ఎన్ని మంచి అమ్మాయి ఆ ఇంటి భోజనానికి వెళ్ళారో అక్కడ కూర్చున్నారండి. కూర్చుంటేనే భగవాన్ ఫోటోలు కొబ్బరికాయ కొట్టి ఫోటోలు అంటే అంత సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి బలహీనతలు కూడా అదే మొత్తం ఎందుకంటే అదే అంటే మరి ఆ బలహీనత ఎందుకంటే అలా బలహీనతలు దీపం ఎరుపులో పనిచేస్తున్నట్టు చేస్తున్నట్టు లోపల అలా బలహీనతలు గురువు జాగ్రత్త శ్లోగా తెలియజేస్తూ ఉంటారు. ఆ తెలియజేసినప్పుడు ఆటలతో నువ్వు సాధారణ చెందకూడదు, అవి ఇటువంటి బలహీనతలు మనకు ఉండకూడదు, అలా గుర్తించుకుంటే ఆటలతో సాధారణ చెందకుండా ఉంటే ఆ బలహీనత చీకటికి సంబంధించిన బలహీనత చీకటిని నేను చేయలేదు. పక్కన వెలుతురు వాడుకోవచ్చు కదా, వెలుతురు వాడుకోవచ్చు. అందుకంటే ఈ మనసు ఏమో ఎన్ని జన్మల నుంచో వచ్చిన ఈ జన్మకే కాదు కదండి, వేలాది జన్మల నుంచి సూక్ష్మ రూపంలో మనసులో రోడంతా ఉంది, అదంతా బయటికి రావాలని చూస్తున్నారు కదండి. ఆయన చేసే పని ఏమి అసలు వర్క్ చేసే పని ఏంటంటే ఆయన స్వరూపంగా అనుభవంలో రాకంటే చూసుకుంటున్నారని నాన్నగారు ప్రతి ఒక్కరికి. ఆయన ఏ సుఖాన్ని ఏ శాంతిని ఆనందాన్ని అనుభవించారో అది మన అందరం అనుభవించాలి కదా. మనం ఇప్పుడు ఏదో ఇప్పుడు అనుభవించి ఆనందం సరిపోతానండి. మరి ఆ స్థితి ఏంటో మనకు తెలియదు కదండి. ఆయన మరి మనం ఎక్కడ తీసుకెళ్తారనుకుంటున్నారో ఆ ప్రేమ దయ ఇవన్నీ వేరు కదండి. రాముడు ఇది అయోధ్యని నాన్నగారు కాశీలో ఉండగా ఒకసారి నాన్నగారు ఉంటే ఎక్కడికైనా వెళ్తామేమో, అక్కడికి వెళ్ళిపోతే నాన్నగారు తీసుకెళ్తామండి. ఎందుకు నిజంగా ఇప్పుడు నాన్నగారిని పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు అప్పుడు నా నాన్నగారు కాశీలో ఉన్నారండి. నాన్నగారు కాశీలో ఉండగా మన ఏ టైంని ఎక్కడికి వెళ్తామని చెప్పేవారు కదండి మామూలుగా. అవి ఎక్కడికో చోటికి చూడటానికి వెళ్ళాలనిపించేదండి. అప్పుడు ఒకసారి కాశీలో ఉండే నాన్నగారు ఇది చిత్రకూట అది చిత్రకూట పర్వతం భక్తులు కొంతమంది ఒకవైపు కొంతమంది ఒకవైపు ఎవరికి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోదు అనుకోండి. ఇది మొత్తం సాయంకాలానికి ఒక రోజు 2 రోజులు ఎక్కువ వదిలిపెట్టాలి అలాగే. ఆ రాముడు అయోధ్య నుంచి అరణ్యవాసం వచ్చేటప్పుడు ఫస్ట్ చిత్రకూట పర్వతం ఎక్కడికి వస్తారు కదండి రాముడండి. అది చిత్రకూట పర్వతం ఎక్కడుందంటే కాశీ 4 గంటల 5 గంటల ప్రయాణంలో ఉందని
ఆ చిత్రకూట పర్వతం మీద వెళ్ళినప్పుడు లక్ష్మణుడు అడుగుతాడు కదండి రాముడు, అంటే లక్ష్మణ మనకి ఇక్కడ అదే చిన్న పద్మశాల ఏమని చెప్పి అడుగుతారు కదండి. మన పద్మశాల ఏమైనా రాముడు లక్ష్మణుడితో చెప్పినప్పుడు అప్పుడు రాముడు అంటాడు, ఇది కాశీకి సంబంధించి ఈ పర్వతం చిత్రకూట పర్వతం అంతే కాదు, ఇది ఈశ్వరుడిది కొండ, అందుకు ఈశ్వర ఆజ్ఞ అవ్వాలి మనకి, అందు గురించి ఈశ్వరుని అడిగాక మనం చిత్రకూట భవనం నిర్మాణం చేసుకున్న పర్వతం మీద తర్వాత అందుకు ఈశ్వరుడి దగ్గరికి పంపుతాడు రాముడు లక్ష్మణుని పంపుతాడు. రాముడు లక్ష్మణుని పంపేసరికి కాశీ పంపేసరికి కాశీలో అక్కడ ఎక్కడో మరిపోలేదు పంపేసరికి శివుడు శివతాండం చేస్తాడు, నాట్యం చేస్తున్నాడు అని చెప్పి శివుడు శివతాండం చేసేసరికి లక్ష్మణుడు అలా కూర్చున్నాడంటే శివుడికి ఎంతసేపు చూసినా అలా నృత్యం నాట్యమే చేసుకుంటాడండి. ఇంకా అడగటానికి లక్ష్మణుడు అడగటానికి టైం లేదంట. అలా రాముడు అంటే శివుడు నాట్యం చేస్తా ఉంటే అలాగే చూస్తా ఉన్నాడంటే లక్ష్మణుడు చూస్తా ఉంటే శివుడు ఏమి మాట్లాడతాం తను నాట్యం చేసుకుంటాడు. ఆ నాట్యంలోనే శివుడు నాట్యం చేసేటప్పుడు నోరుకాళ్ళు పైకి ఇలా చేపెట్టి కింద ఇలా చేయించాడండి. ఈశ్వరుడు నాట్యంలో చేసి పెట్టాడంటే మళ్ళీ కింద చూపించాడు. అంటే ఇంకా లక్ష్మణుడు వచ్చేసాడు, ఇంకా శివుడు ఏం మాట్లాడలేదు. లక్ష్మణుడు వచ్చేస్తే రాముడు మరి ఏమని శివుడు ఆజ్ఞ అడిగినారు అడిగితే అప్పుడు లక్ష్మణుడు అంటారు, ఆయన శివతాండం చేస్తున్నారు, అసలు మాట్లాడటానికి అవసరం లేదు ఆజ్ఞిస్తున్నారు అన్నారు. అప్పుడు రాముడు అన్నారు ఏంటండి, శివుడు ఎలా తాండం చేస్తున్నారు శివతాండం అని చెప్పేసారు లక్ష్మణుడు. ఆయన శివతాండం ఆయన ప్రస్తుతంగా ఎలా చేస్తున్నారు లక్ష్మణుడు చెప్పండి, అలా శివతాండం చేసేటప్పుడు కుడి చెయ్య నోటికాడని అలానే పైకి కిందకి చూపించారు అంటే అని లక్ష్మణుడు చెప్పారు. అయిపోయింది శివుడు ఆజ్ఞ. అది ఈ పర్వతం మీద ఎవరు ఉండొచ్చంటే ఇది పైన కింద మూసుకున్న వాళ్ళు, అది ఆ రెండు ఇంద్రియాలని నిగ్రహించుకున్న వాళ్ళు, నోటిని కింద అవయవాలను నిగ్రహించుకున్న వాళ్ళు ఈ పర్వతం మీద నివారణ చేయొచ్చని ఈశ్వరుడు ఆజ్ఞ అయ్యింది లక్ష్మణ. ఆ చైకి ఆజ్ఞ అందు గురించి ఇంకా అందుకని నువ్వు అప్పుడు నిర్మాణం చేయమన్నారు. అదే మామూలుగా నిర్మాణం చేయమంటే మీరు అంటే నేను భవనాన్ని చేసి పెద్దవాడిని ఏం కాదు, నన్ను పెద్దవాడిని చేయొద్దు, కరెక్ట్గా పలానా ప్లేస్లో చూస్తుంటే కడతాను అలా లక్ష్మణుడు అన్నారు కదండి. చిత్రకూట పర్వతం, ఆ చిత్రకూట పర్వతం యొక్క వైకుంఠాన్ని విలువ అవన్నీ కూడా కాశీలో అలా కూర్చున్నప్పుడు అయ్యి చెప్పుకోరు కదండి. ఆ చెప్తే చిత్రకూట పర్వతం చాలా మంది ఆ రోజు వెళ్ళారు. మరి ఏడు చూడాలి కదండి మధ్యలో చిత్రకూట పర్వతం రెండింటికి మూడింటికి బాగా బయటేస్తాయి కదండి, మామూలు వెళ్ళారు. ఆ చిత్రకూట పర్వతం వెళ్ళాక మళ్ళీ ఏమో నేను ఎక్కువ గ్రూప్లోనే ఉంటానండి, మరి ఏం తెలియదండి అసలు. అది కార్లు మరి కార్లోనే ఇంకా కూర్చోలేక ఎక్కువగా మామూలు ఏం వెళ్దాం మామూలుగా అదే ఒకటో రెండు కార్లు ఎక్కుతున్నాయి. అలా కార్లు వెళ్ళియండి తర్వాత ఇక కాఫీ పుచ్చుకున్నారు, ఇంకా కూర్చుని గది నుంచి వచ్చేస్తున్నారు. గంగా దగ్గర స్నానం చూసారు, ఎవరు లేదండి. ఎక్కువ ఆయన అంతా అయినా ఎక్కువ గడప చేయాలనుకుంటున్నారు. మొత్తం ఇంకా మళ్ళీ తలుపు మనం తాళం వేసుకునే లోపల నాకు కనిపిస్తుంది కదండి ఎటువైపు ఆ తాళం వేసుకోవాలి బ్యాగ్ కూడా మనకి ఎక్కడ పక్కన భగవంతుడు అలాగే అల్పి చూస్తున్నారు. నాన్నగారేమో ఎక్కడికి వెళ్తారో తెలియదండి, అదే తిరిగిపోతున్నారండి. కొన్ని వెళ్దామంటే ఇక్కడ చాలా వేసుకోలేదండి ఎవరైనా ఆ తాళం చేసి ముందు తాళం వేసుకుని వచ్చేలాగా మళ్ళీ ఎవరు వేసుకుని కనిపించండి. అలాగే చాలా 10 మంది ఉన్నారండి. అప్పుడు పరిగెత్తి వెళ్ళండి కేరళ స్నానం ఉంటుంది కదండి, అక్కడ విద్యార్థి అసలు బుద్ధి ఉంటుంది. వాళ్ళు నరక స్త్రీడు అందులోకి బయటికి వచ్చారో మామూలు చేయాలి ఇంకా ఈశ్వరుడు లాంటి. అప్పుడు ఆ రోజు అప్పుడు చాలా చిత్రకూట పర్వతం పెట్టారండి. అది ఇప్పుడు వెళ్దాం అనుకున్నానే ఎందుకో మళ్ళీ బాగా
కొంచెం మంది మానేశారండి. అయిసరికి ఆ గంగానదిలో స్నానం పెట్టారండి. ఇంకా చేశారండి స్నానం వస్తున్నాయని గంగానదిలో మరి అవన్నీ కూడా మహాత్ములు అలా స్నానాలు చేయడం వల్లనే కదండి అసలు అటు గంగా ఇటు గంగా వైపు సాక్షాత్తు ఈశ్వరుడు గంగాదేవి తల్లి అంత అదృష్టం కాదండి. ఇంకో స్నానం చేసినప్పుడు కూడా అసలు అందంగా చేస్తారు కదా మనసు ఆ మొలగటం అదైతే అవన్నీ అంటే అవన్నీ మరి లీలలు కదండి. భగవంతుడు అవతారానికి వచ్చారంటే అవన్నీ అండి. అంటే ఎందుకు రాముడు రూపం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు కృష్ణుడు రూపం ధరించిన భూమి మీదకి వచ్చినప్పుడు మామూలుగా మనకు తెలియదు కదండి. తెలియదు మనం ఏమో చూసామో లేదు మనకు తెలియదు కదండి. అంటే ఏంటంటే రాముడు శరీరం ధరించి భూమి మీదకి వచ్చిన కృష్ణుడు శరీరం ధరించి భూమి మీదకి వచ్చిన మహాత్ములందరూ అంటే రాముడు రామాయణం చదివి అది చూసుకున్నాం అనుకోండి, అయ్యో రాముడు ఎలా అంటాడు, ఎలా నడిచాడు, ఎలా మాట్లాడాడు, ఎలా కూర్చోమంటాడు, అలా రామాయణం చదివినప్పుడు అది అలా అదృష్టం. అది అర్జునుడు ఎంత అదృష్టం. అసలు అర్జునుడికి కృష్ణుడు డైరెక్ట్ గా సందేశాన్ని భగవద్గీత బోధించారంటే అంతకంటే అదృష్టం ఉంటుందా అలాగే అనిపించేది అనిపిస్తారు. కానీ అంతకంటే మనకి కలియుగంలో డైరెక్ట్ గా భగవంతుడు వచ్చే సబ్జెక్టు మనకు బోధించే అవకాశం వచ్చిందని ఏమైనా ఊహించే అసలు ఊహకి అందరి విషయం కదండి. అలాగే ఊహకి అంతకన్నా భగవంతుడు దేశం ధరించి మీదకి వచ్చి ఇంత సబ్జెక్ట్ చెప్పి బోధించి మనం శ్రవణం చేసుకుని సహవాసం చేసుకున్నామండి. మరి వాళ్ళకి ఎంత అదృష్టం పట్టిందో, ఇప్పుడు పాండవులకి ఎంత అదృష్టం పట్టిందోనండి. అదే అదృష్టం మనకు కూడా ఉంది కదండి. మరి అప్పుడు కౌరవులు అందరూ మన రాజుల కింద ఉంటారు అయ్యి చెప్పేవారు కదండి. అప్పుడు కౌరవులే మనం వచ్చాం, అందుకే రాక్షసుకున్నారు. మరి అర్జునుడు కూడా ఇప్పుడు అదే అదృష్టం మనకి లేదంటే అది ఎంత యోగం ఎంత అదృష్టం అండి. అలాగే ఎందుకంటే జ్ఞానం వీరు తెలియాలి. జ్ఞానం వీరు దేహం ధరించి చైతన్యం దేహం ధరించకపోతే జ్ఞానం వీరు తెలియదండి. మరి ఎంతమంది చెప్పేవాళ్ళు చాలా చదువుకున్నాం కదండి. భాగవతం చదువుకుంటే జ్ఞానం తెలిసిన ఇది ఎన్ని లేదండి. భాగవతం అంతా కృష్ణుడు లేదండి. అంటే లీలలు కూడా వాళ్ళ కృష్ణుడు లీలలు రూపం అంతా మన కళ్ళలో మెదులుతూ ఉంటుంది కదండి. ఇది మాత్రంగానండి భగవంతుడు అలా అదే అదృష్టం అదే దశ కలియుగంలో మరి పట్టిందంటే ఇప్పుడు మనం కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి. దేహం ధరించుండగా కంటే కూడా ఇప్పుడు శరీరం అంతా శరీరం లేకపోయినా ఆ రూపాన్ని నామాన్ని చూసుకున్నాం కంటే మాట వినుకున్నాం కంటే అది జ్ఞానం వీరు తెలిసిందనుకోండి మనిషి విలువ దాస్తాడు. అంటే డబ్బు విలువ తెలిసి డబ్బులు దాస్తున్నాం, బంగారం విలువ తెలిసి బంగారం దాస్తున్నామండి. అది రూపాయలు పెట్టి మనం కాఫీ కాసి ఇవ్వడం లేదు కదండి. ఎన్ని కోట్లు ఉన్నాలేనండి. అలాగే ఏంటంటే మనం కూడా జాగ్రత్తగా నుండి సబ్జెక్ట్ మార్కెట్ చేయొద్దని చెప్పారు. అంటే మార్కెట్ అంటే నేను చెప్పిన మాటలు సబ్జెక్ట్ పెట్టి మార్కెట్ లో పెట్టద్దు. ఏంటో మనం మాట్లాడతాం మనకి చాలా కాదు సబ్జెక్ట్ బట్టి నేను చెప్తున్నాను. మార్కెట్ బట్టి చేయొద్దు. అదే ఎందుకంటే ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో వాడుకుంటూ ఇప్పుడు అన్ని వాడుకుంటాం కదండి. ఇంట్లో మీరు బియ్యి వాడుకుంటాం, ఉప్పులు పప్పులు సమస్తం మామూలుగానండి. అదే మనిషి లక్షణం ఏంటండి, మానవుల లక్షణం ఏంటండి, ఇది సంవత్సరానికి ఎంత తక్కువైనా సరే ఉప్పులు పప్పులు సమస్తం ఆవకాయ పచ్చళ్ళు సంవత్సరానికి సరిపడి దాసం దాచేస్తా ఉంటాడు. సంవత్సరానికి సరిపడిన దాసం దాచుకుంటూ ఏదో సార్లు బతకడం కష్టం ఆ పక్షులకి ఏముంది ఉండటానికి ఏమో నివాసం లేదు, దాసం లేదు, గూడు లేదండి. అక్కడ నివాసం అవి ఎంతో ఆకాశంలో వినిపిస్తూ ఎంతో హాయిగా బతుకుతున్నాయి. అందు గురించి ఇంత జ్ఞానం గురించి ఇంత శ్రవణం చేసుకుని ఆ రూపాన్ని అలా చూసి ఆ వైభవాన్ని అనుభవించాక కూడా ఇంత సృష్టిలో ప్రపంచంలో ఎక్కడో ఏదో నీకు ఉంది అని అనిపిస్తాను కదా. ఈ సృష్టిలో ప్రపంచాన్ని ఎక్కడా ఏమీ లేదని అనిపించిందనంటే నీ నోటి మాటలు ఎవరో నమ్మరు. నోటి మాటలు నమ్మితే ఇంకేం మన నోటితో భగవంతుడు చేసే ప్రార్థనలు అదే లోపల ఎలా ఉంటున్నామో చూసుకుంటా ఉన్నారు కదండి. నాన్నగా చెప్పినట్టు ఉంటున్నావా లేదా మనసు చెప్పినట్టు ఉంటున్నావా?
గురించి అంటే మొదటి తలంపు గురించి నాన్న గారు రియాక్షన్ చించినాడులో చెప్పిన మీటింగ్ అండి అది మామూలుగా అది ఏంటంటే ఎక్కడి నుంచి చెప్పేవారండి విషయం అనేది మీటింగ్ అయిపోయాక మీటింగ్ యొక్క సారాంశం చెప్పేవారండి అది సారాంశం చెప్పిన మీటింగ్ అంటూ లేదండి సార్ బట్ మళ్ళీ అది ఆయనకి అంటే కరెక్ట్గా మనకి ఏ పాయింట్స్ అవసరం అవన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చారు అంటే ఆ రోజు చించినాడులో మీటింగ్ నాన్నగారు లాస్ట్ మీటింగ్ చించినారండి ఆ రోజే అన్నాడంటే అండి మామూలుగా అని చెప్పి అండి అంతేని అమ్మో ఇంకా ఆ మాట అంటే నేను అంటే మాకు కానీ చెప్పడానికి టైం లేదు పబ్లిక్ నేను ఈ రోజు పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను మాట్లాడాను పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాను ఆ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన మాటలు మీకు అర్థమయ్యే లేదు మరి ఆ మాటలు పట్టుకోవాలి మళ్ళీ మాకు చెప్పే అవకాశం ఉండకపోవచ్చు మళ్ళీ చెప్పే అవకాశం అదే మధ్య చెప్పే అవకాశం ఉండకపోవచ్చు ఆ మీటింగ్ అయిపోయాకనండి మళ్ళీ నడిచి వస్తారు కదండి మీటింగ్ పద్ధతిలో మీరు చెప్పించారు అయిపోయాక నన్ను నడిచి వస్తున్నారు నడిచి వస్తా ఉంటే అక్కడ నుంచుని మళ్ళీ ఏదో మాట్లాడతారు కదండి ఈ మాట ఒకటి మట్టి గుర్తుంచుకోమని చెప్పారండి ఉద్యోగించి మాటకి దేవాలయంలో మాట్లాడి అదే ఇది ఇందాక అనుకున్నాను కదండి ఇదేంటి అదే ఎవరు నేను ఇవాళ చిచ్చరికి రెండు గురించి చెప్పాను అదే రాత్రి శిశుక్ తావత్స గురించి సపరేట్ అసలు ఆ క్యాసెట్ లో కూడా ఎంతో వైభవం వచ్చింది అంటే మళ్ళీ నేను మాకు చెప్పే అవకాశం ఉండకపోవచ్చు అది చెప్తాను అని చెప్పి నుంచోనండి మీటింగ్ అయితే బయట లేదు ఏం లేదు మరి ఎవరిని ఎక్కించుకుంటారో తెలియదండి అంటే ఎందుకంటే నువ్వు అది నేనే తలంపు వస్తుంది తలంపు వచ్చి దేహంతో తాదాత్మ్యం చెందుతుంది దేహం నువ్వని తెలియజేస్తుంది దేహం నువ్వు కాదని నేను చెప్తున్నాను కాబట్టి దేహం నువ్వు కాదని నేను చెప్తున్నాను అసలు దేహం నువ్వు కాదని నేను చెప్పిన నాన్నగారు మాట నమ్మాలా దేహం నువ్వు తను తెలియజేసిన నీ మనసు చెప్పినట్టు నమ్మాలా అక్కడ మట్టికి నువ్వు విడదీసుకోవాల్సి వస్తుంది అక్కడ నువ్వు విడదీసుకుని రిజెక్షన్ చేయవలసి వస్తుంది ఒకవేళ విడదీసుకుని రిజెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఎందుకంటే విడదీసి ఆ మాట చెప్పి అక్కడ నువ్వు కొంచెం విడదీసుకొని రిజెక్షన్ చేసుకోవాలి మాటనే ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి మనం దేవుడు కాదని నాన్నగారు చెప్పాను డైరెక్ట్గా దేవుడు నువ్వని మనసు తెలియజేస్తాను నాన్నగారేమో నన్ను దేవుడు నువ్వు కాదని నాన్నగారు చెప్పారు దేవుడు నువ్వని నువ్వు తెలియజేస్తున్నావు మీ ఇద్దరిలోని ఎవరి మాట నమ్మాలంటే నువ్వు చూసుకోవాలి దేవుడు నువ్వు కాదు అని నాన్నగారు చెప్పారు దేవుడు నువ్వని తెలియజేస్తున్నావు నువ్వు చెబుతున్నావు నువ్వు చెప్పింది మనసు చెప్పింది మనం వినకూడదు మనం నాన్నగారు చెప్పారు కదా ఇలా నాన్నగారు చెప్పింది వినాలని చెప్పి అని నువ్వు నీకు అనిపించింది అనుకో ఆ వివేకాన్ని ఆ మాట దగ్గర ఆ మాటని ఆ వివేకం ఎక్కడ ఉంది మూలంలో అదే కొంచెం నువ్వు కొత్తగా ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు అలా చూసుకున్నావు నేను చెప్పాను కదా చూసుకోమని అంటే దేహం నువ్వు కాదని నాన్నగారు చెప్పారు ఇప్పుడు దేహం నువ్వని నువ్వు తెలియజేస్తున్నావు ఎవరి మాట నమ్మాలంటే దేహం నువ్వు కాదని తెలియజేసి నాన్నగారు చెప్పిన మాటే నేను నమ్మాలి అని నీకు అట్లా అనిపించిందనుకో ఆ వివేకం అట్లా అనిపించిందనుకో అప్పుడు మేము ఏం చేస్తామో తెలిసాక దేహం నువ్వు అంటే మా మాటని నమ్మేవు కదా ఎవరి మాట నమ్మాలని చూసుకుంటున్నావు దేహం నువ్వు కాదని నేను తెలియజేశాను నేను చెప్తున్నాను దేహం నువ్వు కాదని నువ్వు తెలియజేసావు దేహం నువ్వు కాదని తెలియజేసినా నాకు తెలియటం లేదు అర్థం కావటం లేదు అని నీకు అనిపించింది అనుకోని ఏదో అనిపించినా నా మాటని నన్ను బుక్ చేసుకుంటావు అక్కడ బుక్ చేసుకుంటున్నావు అనుకో అప్పుడు ఇది ఏమవుతుందంటే చిచ్చే ప్రంది అంటే ఏంటో నీకు తెలియజేస్తున్నాను సూక్ష్మంగానే ఆ మనసు పుచ్చుకున్న మనసు చెప్పినట్టు నమ్మితే ముడి బిగించుకుపోతాంది అది మనసు చెప్పినట్టు నమ్మటం మానేసి వాళ్ళు ఏమి చెయ్యక్కర్లేదు నాన్నగారు ఇలా చెప్పారు కదా అని చెప్పి నా మాటను గుర్తు చేసుకుని నన్ను నా పట్ల నమ్మకం కలిగి నా మాటను గుర్తు చేసుకున్నాం అనుకో ఆ చిచ్చడి గ్రంథి ముడి లూజ్ చేసేస్తాను అన్నారు మాట్లాడారు
భౌతిక జీవితే కాదు, అందుకు భౌతిక జీవితంలో కూడా ఎంతో కొంత మన కంటి 10, 11 5 కేటాయింపు అయిపోయాక అవి ఎన్నర్ లైఫ్ లో ఏంటి వెళ్ళాలి మన బలహీనతలు ఏంటి, వాసనలు ఏంటి, సంస్కారాలు ఏంటి, అది మీరు చెప్పినట్టు చేయలేకపోతున్నాను, అది మనసు ఎవరి బలం ఎక్కువగా ఉందనుకొని నాకంటే నీ మనసుకి బలం ఎక్కుకుంటుంది, మాకు 4 రెట్లు బలం ఉంటుంది, అలాగే నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా అదే మా మనసు కంటే పెద్ద అయ్యాయి, నాకంటే పెద్ద అయ్యాను అడుగుతారు. ఇప్పుడు మనకు మనసు ఉందండి, ఒక కష్టమో నష్టమో బాధో సమస్య ఏవి వస్తాయి కదండి మన జీవితంలోని. ఆ వచ్చినప్పుడు అది వచ్చేం చేస్తున్నాయి కష్టాలు, ఆ నష్టం, ఆ బాధ, దానికి సంబంధించిన ఫలం వచ్చి మన దేహంతో తాదాత్మ్యం వల్ల మనకు కొంచెం బాధ పెట్టుకోవడానికి, కొంచెం బెంగ పెట్టుకోవడానికి, మళ్ళీ కలిపేసి అలా దాని చేష్టలు చూపించింది కదండి. మనసు చూపించింది కదండి. ఆ మనసు చేష్టలు ఆ మనసు తన చేష్టలను చూపిస్తూ ఉంటుంది. మనసు తన చేష్టలను చూపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా గుర్తు చేసుకుని ఎలా బలాన్ని పుంజుకున్నావంటే, నేను నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దైవం నీకంటే చిన్నవాడు ఏమీ కాదు, నీ మనసు కంటే చిన్నవాడు కాదు, నీ మనసు కంటే చిన్నవాడు కాదు అంటే నీకంటే పెద్దవాడే, నీ మనసు కంటే పెద్దవాడని గుర్తించుకో. అంటే నీ వాసనల కంటే, నీ బలహీనతల కంటే, నీ అశాంతి కంటే, నీ దుఃఖానికంటే, నీ బాధ కంటే, నీ కష్టానికంటే కూడా భగవంతుడు పెద్దవాడు అని గుర్తింపుకానికి వాటిని పెట్టుకుని ఆ గుర్తింపు చేసుకున్నావుతో వీటికి సంబంధించిన వికారాలు నీ ప్రభావం నేను ముట్టుకొని ఇవ్వకుండా చూసుకున్నాను. వాటి ఆ వికారాలకు సంబంధించిన ప్రభావం ముట్టుకొని ఒక నేరస్తు అంటే జోడీపోతలు వర్షం కురిస్తే ఉంది గొడిగేసినప్పుడు అలా భగవంతుడు నీకు లోపల రక్షకుడుగా ఉంటాడన్నమాట. అంటే ఎందుకంటే బయట రక్షకుడే, లోపల రక్షకుడే. అది మరి లోపల వికారాలన్నీ మనం ఏ చీకట్గా చూసుకోవాలి కదండి. అలాగంటే ఈ భౌతిక జీవితంలోనే లోపల జీవితం 2 జీవితాలు అయిపోవాలని నాన్నగారండి. ఈ భౌతిక జీవితంలో మన బలహీనతలు అన్ని తెలుస్తూ ఉంటాయి. మరి అది ఇప్పుడు నిజంగా ఆ మాటలకు చాలా ఇంకో మాట కాస్తుంది కదండి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇది ఆడేమో తినేసి పాడవుతా ఉంటే తినకంటే ఇంకొకటి పాడైపోతే ఏంటంటే అసలు ఆ తినేసేయడానికి తినలేదో నాకు స్మరించి పాడైపోతుంది. అలా ఎవరు తెలియజేస్తున్నారంటే భౌతికంగా సాధారణకు తల్లి తండ్రులు వీళ్ళు ఏమైనా పొలాలు ఇవ్వాలి బట్టలు అవి పెట్టారు కానండి. అదే తినేమో పాడవుతున్నారు, ఆ తినేస్తున్నారని తినకంటే వీళ్ళు ఏమి పాడవుతున్నారండి. అలా పాడైపోతున్నారండి. అలాంటి బలహీనతలు పెడుతున్న మా వాటి చూస్తాం కదా. అంటే ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాటలన్నీ అలా బలహీనతలను తెలియజేసి మన బయట తీసుకురావడానికి మనకు ఉపయోగపడాలి కదండి. జీవితం అంటే లోపల జీవితం ఒకటి ఉందని కదండి. అందుకు అసలు భౌతిక జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు కాదండి. ఈ భౌతిక జీవితంలోనే ఎన్నో లేఖలు లోపల జీవితం ఖర్చు చేసుకోవాలి, మనం ఖర్చు చేసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు చేస్తామని చెప్తాను. మన బలహీనతలు ఎలా ఉన్నాయో ఆ బలహీనతలు మీకు తెలియచాను కదండి. ఇప్పుడు ఆ తెలియజేసి కూడా తెలుసు, మనకి తెలుసు కదండి బలహీనతలు ఎక్కడ ఖర్చు చేస్తున్నామండి. అలాగండి సూక్ష్మ రూపంలో అందుకే అలాగే జాగ్రత్తగా నువ్వు అన్ని చెప్పినట్టుగా నేను అలా చేసుకున్నా ఉంటే ఇలా కొన్ని మాటలు మర్చిపోతే ఎప్పుడో ఒకప్పుడు అంటే కొండ గుర్తు మాటలు చెప్పి కూడా కదండి, గుర్తు పెట్టుకోండి మాట గుర్తు పెట్టుకోండి అని మాట చెప్పండి. మరి అలాగే నిమ్మలంగా ముడి లూజ్ అయిపోతుంది. అంటే ముడి మూలములుగాను ముడికొంటివి సరిగా ముడియే భారము లేదో అరుణాచల. అంటే అరుణాచలేశ్వరుడు భగవాన్ మన తరపున ప్రార్థించాను, ఆయన అరుణాచలేశ్వరుడు ప్రార్థించవలసినప్పుడు అంటే మనందరి నెపాలు, మనందరి బలహీనతలు, మనందరి వికారాలను దృష్టిలో పెట్టుకుని భగవాన్ మళ్ళీ ఆయన వికారాలన్నట్టు ఆయన్ని పరిస్థితి చేయమన్నట్టు ప్రార్థన అన్నాం. లక్ష్మణ వారి వైపు అంతా అందం అంతే కదండి. అందు గురించి ఏంటంటే అలా లోపల ఆ మూడే యూజ్ అయిపోతా ఉంటుంది. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు భక్తుడు ఏమన్నాయంటే అరగంట ఇంకా 11 అవ్వలేదు, 5 నిమిషాలు 11 20 నిమిషాలు చూడండి. అది ముడి మూలములుగా ముడుకుంటివి సరిగా మొగుల భారం లేదు అరుణాచలేశ్వరుడు. ఈ భక్తుడు ఏమంటాడంటే ఇంకొక అరుణాచలేశ్వరుని ఏదో
నా ముడి ఇప్పుడైతే తెలుస్తుంది అది నువ్వు అది అసలు ముగుతాలే పని అది ముడి మూలముడిగాన అది ఈ అహంకారానికి ఈ దేహం మనం కాకపోయినా దేహం మన మనసు తెలియజేయటం వలన అది నమ్మటం వలన అది ఒక చిచ్చరి గ్రంథి కిందంటే అది ఏమీ కాదు అది ఒక గ్రంథి కింద ఏర్పడిపోయింది ముడిపడిపోతుంది అప్పుడు ఆ ముడి అదేమో ముడి మూలం అన్నావు అసలు ముడేమో ఇప్పుడేమో తెలియట్లేదు ఇప్పుడేమో తెలియట్లేదు అసలు ఈ దేహ భావన వ్యక్తి భావన ఈ వాసనలో బలహింసలో నేను బయటికి రావడం దేహ భావన దర్శించేసుకోవడం ఏమీ అక్కడ కనిపించలేదు అంటే ముడి మూలముడిగాన ముడి కొట్టేది సరిగా అది ముడియే భారం లేదు అంటే ఈ పని అహంకారం అనే ముడి వేసి ఈ బలహీనతల నుంచి నేను బయటకు వచ్చే భారం అది అనిపిస్తలేదు నా శ్లోకానికి అన్నం అలా చెప్తూ కదండి ఇప్పుడు ఇది ఏంటంటే ముడి లూజ్ అయిపోతుంది ముడి లూజ్ చేస్తుంది ముడి అలాగా ఏమి కష్టపడక్కర్లేదు అక్కడ కొంచెం కొద్దిగా సూక్ష్మతలో అది అనుగ్రహం ఎక్కడ కావాలంటే ఎక్కడ ఉపయోగపడుతుంది అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా నేను అంటే ఏం చేస్తావని పని పాటలు లేకుండా చెప్పారు కదండి ఒకసారి రామక్షేత్రండి అక్కడ కొంచెం వేయకపోయింది అంటే భగవంతుడు మనకి జన్మతా ఒక స్వేచ్ఛ పెట్టాడని చెప్పారు కదండి నాన్నగారికి జన్మతా మనకి స్వేచ్ఛ పెట్టాడు భగవంతుడు అంటే ఆయన ఎక్కడ స్వేచ్ఛ పెట్టాడో కరెక్ట్గా మనం అక్కడ చూసుకోవాలి దేహంతో సాధారణం చెంది ఉండొచ్చు దేహంతో సాధారణం చెందకుండా కూడా ఉండొచ్చు ఉండాలంటేనే ఆ స్వేచ్ఛ భగవంతుడు ఇచ్చాడు మనకి ఆ భగవంతుడు ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చాడు అక్కడ భగవంతుడు మనకి స్వేచ్ఛ ఎక్కడ పెట్టాడో అక్కడ మనం ఉపయోగించుకోవటం లేదు మీకు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు ఆ స్వేచ్ఛ జన్మగా ప్రతి ఒక్కరికి ఇచ్చాడని చెప్పారండి అందరూ సాధారణ చెంది ఉండొచ్చు చందకంగా కూడా ఉండొచ్చు సాధారణ చెంది ఉండొచ్చు చందకంగా ఉండొచ్చు అని భగవంతుడి స్వేచ్ఛ ఎక్కడ పెట్టాడో అక్కడ ఉపయోగించుకోవాలి అంటే ఆయనే పెట్టాడు కదా స్వేచ్ఛ ఈ మనసేమో దేహం నువ్వని తెలియజేస్తుంది సాధారణ దేహం నువ్వని తెలియజేస్తే దేహంతో తాదాత్మ్యం చెంది అదే నువ్వు అనుకోవడం వల్ల అవుతుంది కొంచెం డౌట్ లేదు అనుమానం లేదు కూడా సబ్జెక్ట్ చెప్పారు కదా మరి దేహం మన మనసు మనకు కాదని చెప్పారు అని చెప్పి నీ మనసు దగ్గరకు వచ్చేసరికి నువ్వు అందరినీ నువ్వు అని ఎదిరించడం దగ్గర వాళ్ళ దగ్గర గణనగా ఉంటుంది కాదు నీ మనసు దగ్గరకు వచ్చేసరికి నువ్వు నేను కాదంటే అది నువ్వు నేనైతే అది మనమైతే అది ఏదైనా వికారాలుగా ఉన్నా కంగారుగా ఉన్నా బెంగా ఉన్నా ఏదన్నా అది నువ్వు కానప్పుడు దాన్ని నీకెత్తున్నాను కూడా అందులో అది నువ్వు కానప్పుడు అందులో ఎన్ని వికారాలు ఉన్నా అది భగవంతుడి పాదాలను పెట్టేసి ఆయన చూసుకుంటానికి ఆ పని చేయదు శుభ్రంగా మన మనసులో ఆయన పాదాలను చెప్తే ఆయనే బాగు చేస్తే ఆయనే చదువుకున్నారు అంటే ఆ పని చేయడం లేదన్నా అంటే కరెక్ట్ భగవంతుడి ఇచ్చే స్వేచ్ఛ దగ్గరికి మనం వెళ్ళవలసి వస్తుంది భగవంతుడు పెట్టి స్వేచ్ఛ దగ్గరికి వచ్చేసరికి సాధారణ చెందేడు కనీష్టం అన్నాడు అక్కడ భగవంతుడు చెంది ఉండొచ్చు చందకంగానే ఉండొచ్చు చెంది ఉండొచ్చు చందకంగానే ఉండొచ్చు అని స్వేచ్ఛ భగవంతుడు పెట్టినప్పుడు ఆ స్వేచ్ఛ దగ్గరికి వెళ్ళాలి రాత్రి ఇన్నర్ లైఫ్ ఆ స్వేచ్ఛ దగ్గరికి రావాలి సాధారణ చెంది ఉండొచ్చు చందకంగా ఉండొచ్చు అనే స్వేచ్ఛ నాకు విద్యాన్ని చూసినట్టు భగవంతుడు నువ్వు అసలు సాధారణ చెంది ఉండటమా చందకంగా ఉండటమా చెంది ఉండటమా చందకంగా ఉండటమా అనేది ఇక్కడ జ్ఞానం చెప్తున్నాడు కదా నీకు అసలు జన్మతా భగవంతుడు ప్రతి జీవితం స్వేచ్ఛ పెడతానండి చూస్తూ చెంది ఉండటమా చందకంగా ఉండటం అలా చేసి నాన్నగారు నువ్వు ఉపయోగించుకోవట్లేదని చెప్పారు ఒకవేళ సాధారణ చందకంగా ఉండొచ్చు ఆ బండికి వచ్చేసరికి మామూలుగా కొన్ని మనకు ఈ రోడ్డు మీద అడుగు తిని వాళ్ళు అందరూ ఉంటారు కదా మనం ఏమంటామంటే వాళ్ళు అడుగు తిని వాళ్ళు వాళ్ళకి దిక్కు మొక్కు లేదు అనుకుంటాం కదా మామూలుగాని వాళ్ళకి దిక్కు మొక్కు ఉందే దిక్కు మొక్కు లేకపోవటం ఏంటి అడుగు తిని వాళ్ళు అందరికీ నువ్వు మీరే అందగారులు అన్నారు అడుగు తిని వాళ్ళు రోడ్డు మీద అడుగు తిని వాళ్ళు దిక్కు మొక్కు లేదని మీరు అనుకుంటున్నారు వాళ్ళని చూసి వాళ్ళు దిక్కు మొక్కు లేకపోవడం కదా అడుగు తిని వాళ్ళు అందరికి ఆ బయట అడుక్కునే వాళ్ళకి అన్నగారులు ఉన్నారు అన్నగారు ఎవరంటే మీరే నువ్వు మిగతా పనులన్నీ ఇప్పుడు చేస్తున్నావు ఇది ఆవశ్యకత పుట్టే పనులుస్తున్నావు గుడిలోకి వెళ్తున్నావు గొప్పలు వెళ్తున్నావు అన్ని చేసేస్తున్నావు అంటే ఎందుకంటే ఏదైతే భగవంతుడు నువ్వు కాదని చెప్పాడో
కాదని చెప్పాడో అక్కడ మరి మనం కాదుకోనని చెప్పి దాంతో ఈ మనసుతో తాదాత్మ్యం చెందంటే చెందకుండా కూడా నువ్వు ఉండగలవు. ఈ మనసుతో తాదాత్మ్యం కనుక దేహంతో తాదాత్మ్యం లేకుండా రాత్రి సుశిక్త అవసరం అన్ని తీర్చి సపరేట్ ఉన్నావా లేదంటే ఉన్నావు కదా, ఎలా ఉన్నావు సుఖంగా ఉన్నా కదా, అది ప్రతి ఒక్కరు అనుభవం కదండి. అది స్వామిని జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి, నిద్రావస్థను కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి అని చెప్పేవారు కదా నాన్నగారు. రెండు జ్ఞాపకం చేసుకోవడం అసలు రాత్రి నిద్రపోయి ఉంది. అదే ఏమి ఈ మనసులే కొడుకుని శరీరం రేపటికి మళ్ళీ ఇదే శరీరం మరణాన్ని జ్ఞాపకం చూసుకోవాలంటే మరణానికి కూడా ప్రిపేర్ అవ్వాలి కదండి. అందుకు సాదా అక్కడ అడుగు చేయబోయింది అన్నగారు. అది ఆ సాధాత్మ చెంది భగవంతుడికి పెట్టిన స్వేచ్ఛ మనం ఎవరో ఉపయోగించుకోవట్లేదని చెప్పారు. ఎవరో ఉపయోగించుకోవట్లేదు. సాధాత్మ చెంది ఉండొచ్చు, చెందకుండా ఉంటాను. ఆ సాధాత్మ చెందకుండా ఉండాలనే స్వేచ్ఛ పెట్టారు కనుకండి అప్పుడు పూర్తి సోమరి కింద ఉన్నాం. మిగతా అన్ని చోట్ల చూస్తే బాగానే ఉంటాం, కొన్ని బాగానే చేస్తూ ఉంటాం. ఈ సోమర్థాలు ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది. సాధాత్మ చెంది ఉండొచ్చు, చెందకుండానే ఉండొచ్చు భగవంతుడు చెప్పాడు కదా. అది భగవంతుడు చెప్పినప్పుడు సాధాత్మ్యం చెందకుండా ఉండాలని ప్రయత్నం అక్కడ ఏమన్నా ఉందా అని కొంచెం కృషి కానీ ప్రయత్నం కానీ ఉందా? మరి కృషి ప్రయత్నం లేదు. అది కృషి ప్రయత్నం లేదు కనుక అక్కడ సోమర్థంగా అక్కడ సోమర్థంగా ఉండకూడదు. దేహం 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 బాడీ యాక్షన్ బౌకిపోయిన పనులు చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి. అక్కడ సాధాత్మ చెందచ్చు, చెందకుండా ఉండొచ్చు. సాధాత్మ చెందకుండా కూడా నువ్వు ఉండగలవు. అసలు సాధాత్మ చెందకుండా ఉండొచ్చు అని భగవంతుడు హామీ ఇచ్చాడంటే ఆయన చెప్పాడు కనుక మనం సాధాత్మ చెందకుండా ఉండగలమని భగవంతుడు చెప్పాడు కనుక ఆ భగవంతుడు చెప్పడమే కాకుండా సుశిక్తావస్థనికి ఆధారంగా ఉంది కదా. సాధాత్మ మనసుతోటి దేహంతో సాధాత్మ చెందకుండా స్థితిలో ఉన్నాం కదా. ఇప్పుడు దేహకావచ్చు వచ్చి వెళ్ళిపోవచ్చే దగ్గర మళ్ళీ దేహం మనసు కనిపిస్తాయండి. అంటే మన దేహం మన మనసు కనిపించే స్థితి వరకు మనకు ఇస్తాను కదండి. ఎలా ఉన్నాడు సుఖంగా బాగా నిద్రపెట్టి బాగా నిద్రలో బాగా సుఖంగా ఉన్నాడు. అది నిద్రార్థం అని పొడిచిస్తూ ఉంది. ఇప్పుడు అదే స్థితి దేహం లేనప్పుడు మనసు లేనప్పుడు ఉన్నావా లేదా ఉంటావు. ఆ ఉండటం అనేది ఇప్పుడు జాగ్రత్త అవసరం ఎక్కడికి పారిపోలేదు కదా. ఆ ఉండటం అనేది మరి ఇప్పుడు ఉంది. ఆ ఉన్నదాని దగ్గర నుంచి ఉన్నదాని సమీపంలో ఉండటం వల్ల నువ్వు దాని దగ్గరగా ఉండటం వల్ల అంత సుఖంగా ఉన్నావు కదా. నీకు కష్టపడి సంపాదించి అనుభవించి మామూలుగా ఏ రోజు ఆ రోజు మనిషి సుఖపడాలనుకుంటున్నాను. నువ్వు సుఖానికి, శాంతికి, ఆనందానికి భౌతిక జీవితంలో కష్టపడాలి, మనం సంపాదించుకోవాలి. ప్రతి సృష్టిలో ప్రపంచంలో కొన్ని భోగాలు ఎంజాయ్మెంట్ చేసి అనుభవించి హ్యాపీగా ఉండాలి అని మీరా బయటకు వచ్చేస్తున్నావు. కానీ మరి దేహం లేనప్పుడు, మనసు లేనప్పుడు రాత్రి సుశిక్తావస్థలో ఉన్నామా లేదంటే ఉన్నాము. అవి ఉండటం అనేది ఏదో ఉంది, అక్కడ మనం సుఖంగా ఉన్నాము. నువ్వు ఆయా అంశానికి సంబంధించిన వాడి చూసినా కదా. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో వచ్చేసరికి ఇద్దరు కనపడుతున్నారు, మనసు కనిపిస్తుంది, దేహం కనిపిస్తుంది. ఈ ఇద్దరు కనిపించాలి, ఈ ఇద్దరు కనిపించేసరికి ఇద్దరితోటి జతకట్టు తిరుగుతున్నావు అవి. కానీ అందుకే ఈ ఇద్దరు జతకట్టు తిరుగుతున్నావు. ఏదో రోజు మన మనసు, మన దేహం మనం విడిచిపెట్టేస్తుంది. మనకి చచ్చిపోవడం అంటే ఇష్టం ఉంటాలి కదా, ఉండాలని ఉంటాను, బతకాలని ఉంటాను కదా. నీకు చావు అంటే అందరికీ భయం. నువ్వు నీకు చావు లేదు. చావుకి ఎందుకు భయపడుతున్నావు అంటే అక్కడ నువ్వు చావు సత్పదార్థాలు, అందుకు చావుకు భయపడుతున్నావు. అది ఏదో రోజు అలాగే దేహానికి మరణం తప్పు చచ్చిపోతుంది కదా, దేహం పోతుంది. అందుగురించి పోయే దేహంతో పోయే దాంతో జత ఎందుకు? నీకు బతకాలంటే ముందు బతుకుతే కానీ అందుకు ఉన్నదాంతో తాదాత్మ్యం చెందడం నేర్చుకోమని కదండి. దేహంతో తాదాత్మ్యం చెంది బతకాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? అసలు ఉన్నదాంతో తాదాత్మ్యం ఏర్పడితే ఇంకా మనకు సాగు ఉండదని చెప్పి దీని జతమానేసి దాని జత కట్టుకో. అలాగా మన దేహంతో మన మనసుతోటి జత కట్టిందంటే మళ్ళీ మనం జతకాలు పోతుందండి. మళ్ళీ దేహానికి బయట మళ్ళీ ఓడు అసలు దేహంతో మనసు. ఎందుకంటే దేహం నేను విడిచిపెట్టేస్తుంది, విడిచిపెట్టేతో నీకు జత ఏం చేస్తాను నేను కదా. మన సబ్జెక్ట్ కోణంగా అలా చూసుకుని విడిచిపెట్టిన దానితో జత కట్టుకో. అప్పుడు సాగు పోయింది కూడా ఉండదు. అది ఎందుకంటే మరణానికి ప్రిపేర్ అవ్వమని కదండి. నువ్వు ట్రైన్ ఎక్కాలంటే పెట్టి పేరు ఏదో చదువుకుంటున్నాం కదండి. అలాగే మరణానికి కూడా ప్రిపేర్ అవ్వు అనమాట. మరణానికి ఎలా చూసేవాళ్ళంటే దేహంతో తాదాత్మ్యం చెంది అన్ని సంవత్సరాలు ఉండాలి, బతుకుతావసలు అని బతుకు తిరిగా ఉండవు కానీ. అందుకంటే ఉన్నదాంతో జతగట్టుకో. ఉన్నదాంతో జతగట్టుకుంటే సాగు లేదు కదా.
అది చావు పుట్టుకు లేని సత్పదార్థం ఏదో ఒకటి ఉంది, మరణం లేని జీవితం ఒకటి ఉంది. ఆ చావు పుట్టుకు లేని సత్పదార్థం గురించి, మరణం లేని జీవితం గురించి మేము గొల్లల మావిడాటిలో శ్రీరామరావు మీటింగ్ చెప్పాము. మేము ఏదో అమెరికా ఏ రిపోర్ట్కి వెళ్ళిపోయాము ఎంజాయ్మెంట్ చేయడానికి అపాయించాము. మీటింగ్ అయిపోయాక 2 రోజులు మనకి మనం మీటింగ్కి వెళ్ళలేదు కదా, వెళ్ళిపోయిన అవుతా వస్తే ఇప్పుడు రావాల్సి వచ్చాము. ఇప్పుడు ఎవరు చెప్తారు మీకు మాట బాగా అనిపిస్తున్నాయి. అంటే మేము దేహం ధరించి ఉండగా చెప్పవలసినంత చెప్పేశాను. నేను చెప్పకుండా ఇచ్చిపెట్టిందంటూ లేదు. సబ్జెక్ట్ పరంగా ఏది ఇచ్చిపెట్టలేదు, ఏ చెప్పకుండా ఇచ్చిపెట్టిందంటూ లేదు. నేను ఇచ్చిపెట్టి సమస్య కూడా లేదండి. ప్రతి ఒక్కరు మీకు అవన్నీ ఎంజాయ్మెంట్ చేస్తే శ్రీరామనవమి మాట్లాడే మీటింగ్ అండి అయిపోయింది. అదేమో పిల్లలు అది వచ్చేసానండి. ఈ దేవాలయం కమ్యూనికేషన్ ప్రయత్నించే సరిపోదా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూద్దామండి, ఎయిర్పోర్ట్ చూడటానికి వెళ్తానండి అన్నది. ఈ ఎయిర్పోర్ట్ చూడటానికి వెళ్ళేవాళ్ళండి. శ్రీరామనవమి 2 లాక్స్ అవుతుంది. దేని గురించి మాట్లాడాను? శ్రీరామనవమి చెప్పండి. మరణం లేని జీవితం గురించి మేము మాట్లాడాము. ఇది మరణం లేని జీవితం గురించి మాట్లాడాము. అంటే ఆ రోజేమో శ్రీరామనవమి మీటింగ్ అంటే శ్రీరామనవమి రోజుని మేము చెప్పిన సబ్జెక్ట్ రోజుని మీ ఇంట్లో గొడవలో కొంతమంది తప్పుకుని అన్ని చూసుకుని యాదస్తే ఆ రోజు చెప్పిన సబ్జెక్ట్ మీకు ఎలా తెలుస్తుంది? మేము మరణం లేని జీవితం గురించి మాట్లాడే గొడవల మాట్లాడారు. చావు పుట్టుకు లేని సత్పదార్థం ఒకటండి. దాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలో తెలియజేసాము. ఇప్పుడు అవన్నీ మీకు ఎలా తెలుస్తాయండి? ఎయిర్పోర్ట్ చూడటానికి వెళ్ళామండి. ఎయిర్పోర్ట్ చూడటానికి వెళ్ళాను. కోర్టు మీద మమకారం కొట్టేది అంటే ఇక మమకారం కదండి. పిల్లల మీద మమకారం కూడా అక్కడ దాకా చూసుకున్నామండి. దేవాలయం కౌన్స్ స్టేషన్ ఎక్కి మీటింగ్ రావచ్చు కదా, ముందు రోజు వెళ్ళారు. అదేమో చిన్నపిల్లలు కూడా కాదు చదువుకుని పిల్లలు కాదు కదండి, విశ్వవిద్యాలయం ఉద్యోగాలు చేసుకుని ఉండే కదండి. అయినా అటాచ్మెంట్ అంటే ఎందుకంటే కొంచెం గట్టిగా అటాచ్మెంట్ మమకారం ఇవన్నీ అలా మాట్లాడే ఉన్నారండి. మొత్తం మీద మొత్తానికి 2 మాటలండి. మీరు ఇలా చెప్తే మీకు ఎలా తెలుస్తుందంటామండి. మరి అది చెప్పకుండా ఇచ్చిపెట్టి అట్లా అనిపించిందండి. చాలా ఎంత ఉందండి డిఫరెన్స్. కొన్ని మేము మీటింగ్ రాలేదు కదా, క్యాసెట్ దిగాను. అప్పటికి నా నాన్నగారు దేహం ధరించి ఉన్నాను. నాన్నగారు క్యాసెట్ మీరు అది మాట్లాడండి. అదే చెప్పింది సరిపోతాను కదండి. మీటింగ్స్ ఎప్పటికప్పుడు చేస్తారండి. అదేమో శ్రవణం చేసుకుంటున్నాం, ఆ ఫుడ్ సరిపోతాను కదండి. మళ్ళీ మీటింగ్ మళ్ళీ వస్తాను కదండి. మళ్ళీ మీటింగ్ మళ్ళీ వచ్చేసరికి అండి మళ్ళీ మొహం మన సబ్జెక్ట్ చెప్తూ పంపేవారండి. మనకి చెప్పాక మళ్ళీ వస్తాను కదండి. మన సబ్జెక్ట్ శ్రవణం చేశారు కదా, మళ్ళీ సబ్జెక్ట్ శ్రవణం చేసుకో మళ్ళీ ఏ మొహం వేసుకొచ్చామో చెప్తాను కదండి. మొత్తం ఎలా తెలుసుకోవట్లేదు. అది ఆ సబ్జెక్ట్ శ్రవణం చేసుకున్న సబ్జెక్ట్ని కొంచెం దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ దానికి సంబంధించిన యాప్ని ఇండిపెండెంట్గా ఏమన్నా అనిపిస్తున్నారు లేదా లేదా దానికి గొడవ అలా డిఫరెన్స్ చూసుకుంటారు కదండి. అలా చూసుకుంటా ఉండేవారు. అలాంటి శ్రవణం చేస్తే తెలుసుకుంటే ఎక్కడికైనా అలాగే పక్క మీద మనకు అంటే ఎందుకంటే అది చెప్పింది మనకు తెలియాలి. అందుకే అన్నారండి ఇక్కడ చూసేప్పుడు ఒకసారి నాన్నగారు సాక్షి మిమ్మల్ని రాష్ట్ర జ్యోతి విధించారు. రాష్ట్ర అదే జ్యోతి మళ్ళీ జ్యోతికి నాన్నగారు అదే దాంట్లో మీటింగ్ ఏదో చెప్పొద్దన్నారు కదండి. జ్యోతి మీటింగ్ మానేయాలి. అదేమో నలుగురు 10 మంది కూర్చున్నా అదేమో అది ఎప్పుడు చేసుకునేది మీటింగ్ మానేమంటే మాకు శాంతి అన్నంతా మరి మీటింగ్ రోజు వస్తారు కదండి ఎక్కడెక్కడి నుంచో. అని ప్రేమ అందరి మీద ఉంటుంది పాపం నుండి. ఈ మీటింగ్ జ్యోతికి మీటింగ్ ఎక్కడ మాట్లాడింది అక్కడ వేల మంది మీటింగ్ వస్తారు. అంటే మేము మా మాట వైపు మాకు మీకు తెలియకపోయినా మాకు తెలుసు. ఇప్పుడు నేను ఉన్నాను మీకు తెలియదు
ఏదైనా పుస్తకాలు చదువుకున్నారనుకోండి, పుస్తకం చేసిందాక మీరు డైరెక్ట్ గా శ్రవణం చేసిందాక చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ రోజు మీటింగ్ చెప్తాననుకోండి, వేలాది మంది వస్తారు. ఆ వేలాది మంది వచ్చి ఏం చేస్తారంటే డైరెక్ట్ గా శ్రవణం చేస్తారు కదండి. అలా డైరెక్ట్ గా మాట శ్రవణం చేయటం వలన మేము ఏం చేస్తామంటే అలా డైరెక్ట్ గా ఆర్కేట్ లో పంపించేస్తాం మాట్లాడేది. అది వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు ఆ మాట జ్ఞాపకాన్ని తీసుకురావాలో ఎప్పుడు అవసరం మనకి ఎప్పుడు ఏ మాట అవసరమో చూసుకుని మేమేమే జ్ఞాపకాన్ని తీసుకెళ్తామని చెప్పి అది డైరెక్ట్ గా శ్రవణం చేసిన దానికి ఏ మాటలు మళ్ళీ పుస్తకంలో చూసుకున్నానికి ఎప్పుడైతే తేడా ఉంటుందండి. నేను పాలం అండి, పెద్ద మనుషులు అయ్యి కూడా మాట్లాడండి అని చెప్పండి. అదే ప్రవాహం కదండి, అందరి మీద ప్రవాహం కదండి. అది ఆయన ఏదో మాట మరి ఆయన తుఫాను చూసినోడు, ఆయన నామం ఆయన సహవాసం చేసినోడు, ఆయన సమక్షంలో కూర్చున్నోడు అసలు చూడలేని కూడా మర్చిపోలేదు మరి మామూలుగానండి. ఇప్పుడు చూడలేని వాడు కూడా రేషన్ మీద వచ్చేసరికి రేస్తానండి వైజాగ్ నుంచి వచ్చాకనండి అష్టాది వర్ణం అండి, అన్ని ఊళ్ళ నుంచేనండి, అన్ని రకాలు అండి. అదే అంతకు ముందు ఇంకా మహానుభావులు ఆయన ఇంకా రకాల్లో ఉంటారు. అది అందరూ చూడలేని వాళ్ళండి. చూడలేదని చెప్పి అక్కడికి దగ్గరికి అందరూ దర్శనం లేదు. చూడలేని వాళ్ళు ఎంతమంది దర్శనం చేసుకున్నారు అంటే అలాగే నాన్నగారిని చూడలేని వాళ్ళు ఎంతమందో వస్తారు. అదే ఆకర్షణ శక్తి ఎక్కడో చూడవచ్చు. మనం అంటే అస్తమానం ధరించిన వాళ్ళు అలా కాదండి. అట్లా ప్రభావం దేహం ధరించి భూమి మీదకి వచ్చారంటేనే అది ప్రభావం ఇష్టంతా వ్యాపించుకుంటారు. అది సౌహృదయం కూడా చదువుతున్నాడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాడు వాటాదారుడే అని చెప్పి అవన్నీ కదండి. అన్ని కోణాలుగానండి. అది అంటే ఎందుకంటే మన దేహం పడిపోతుంది, మనం పని చేయాలి. మనకి ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు సాధ్యమేనండి. కృష్ణుడు మనకి ఏమనిపించిందంటే పాండవులకి ఏం చేస్తా అదృష్టం అలా అనిపించిందండి మామూలుగా. ఇప్పుడు పాండవులకి ఏ అదృష్టం అయితే పట్టిందో, ఏ దశ అయితే పట్టిందో కైకూరు మీటింగ్ లో మీటింగ్ లో స్టేజ్కి ఈ పోస్ట్ ఆఫీస్ మీటింగ్ అందరూ కలిసి కూర్చోలేదు కదండి. పక్కన అలాగే దాని చిన్న పల్లండి, కింద పల్ల కుర్చీలో కుర్చీగా చిన్నగా కలిగిపోయారు. రోడ్డు స్కూల్లో ఉంటాయి పేర్లు అలాంటివి పెద్ద పేర్లు. దాన్ని బట్టి పెట్టుకుని కూర్చుని పోలేండి. సైకిల్ తొక్కుతుందండి. అసలు ఎంత న్యాచురల్గా, ఎంత నార్మల్గా, ఎంత సింపుల్గా వేదం ధరించి భగవంతుడి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా లాస్ట్ వరకు చూసారు కదండి. ఫస్ట్ అన్ని మరి హిందువులు అందరికీ తెలుసు ఆయన ఎలా జీవించారు. పోస్ట్ ఆఫీస్ మీటింగ్ కూడా పరిస్థితులు వేయండి. అనిపిస్తుంది చెప్తాను చెప్పాను ఇది మేము మొగాలేమో కలుపుతాడు ఆయన ఎందుకు పెట్టుకునండి, బాడీ ఏమో కల్పనకాలు చేస్తాం. అదే చాలేమో ఆయనకి చూపించామండి. ఈ బాడీ ఏమో కలిపి పెట్టుకున్నాం. డైరెక్ట్ గా మాట వస్తున్నాయా మీరు బయటకు వచ్చి కూర్చోండి, మీరు బయటకు వచ్చి కూర్చోండి అంటే మా తోడు కూడా పెద్దవిడి ఆవిడ వెళ్ళని మనం వెళ్ళిపోవడం చెప్తాం. అది క్రమశిక్షణ, సాంప్రదాయం. ఆ క్రమశిక్షణ కూడా నాన్నగారికి క్రమశిక్షణ ఒకసారి మేము మా పాప ఆపరేషన్ చేయించుకుందండి. మీరు ఆచారు వచ్చారంటే వీధిలోకి వచ్చి అదే మేమే ఎవరు ఆపరేషన్ చేయించుకున్నా ఉన్నారని మా ఇంటిని అడిగి వెళ్ళిపోతున్నారు. ఇబ్బంది వేసి చూడలేదండి. ఎవరే ఆపరేషన్ చేయించుకున్నారని ఇంటిని అడిగి వెళ్ళిపోతున్నారు. నిన్ను చూడడానికి బాగుపడాలంటే ఇవ్వడానికి చాలా తప్పు పద్ధతిని అంటే సాంప్రదాయంగా పేషెంట్ ఎలా ఉందని అడగడానికి వచ్చారు. అది చాలా సాంప్రదాయం. రోజు పట్టాల అలా కొన్ని సాంప్రదాయ కుటుంబ సాంప్రదాయాలు రక్షించిన పద్ధతి అది
పెద్దగా అయ్యాయి. మరి కన్నులు కూడా ఎక్కువ అసలు అభివృద్ధి అది అది భగవంతుడు దృష్టిలోకి వస్తున్నట్ట. ఆ క్రమశిక్షణ ఉండాలి కదండి ముందు. అది ఆ క్రమశిక్షణ సాంప్రదాయం అలవాటు లేదు. రేపు వచ్చేసండి పెళ్ళైన మొన్నది ఇంకా వండుకు తింటాం, ఇతర ప్రాంతాలు ఇలాగా జీవితం అనేది క్రమశిక్షణ తెలియదు. త్వరలో కాంటాక్ట్ చేసిన వాళ్ళకి క్రమశిక్షణ తెలుస్తుందండి చాలా కష్టంగా. అందుకే కదండి నాన్నగారు అన్నారు, మీ కొడుకులు ఆ కోడలు అమెరికాలో ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలేమో అమెరికాలో ఉన్నారు ఉద్యోగాలు, కోడలు ఏమో పెళ్ళైన ఉన్నారు అమెరికాలో ఉన్నారు. ఆ కోడలు మీ దగ్గర ఉంది, కోడలు అందుకు భక్తులకి చలామణి అయిపోతున్నారు. మీరు కోడలు దూరంగా ఉండటం వల్ల అంత ఎడిషన్ ఇవ్వదండి. కోడలు దగ్గర లేని వల్ల ఇలాగా చలామణి అయిపోతున్నారు, భక్తులకి చలామణి అయిపోతున్నారు. వాళ్ళు ఇంట్లో ఉంది, మీ ఇంట్లో ఉంది, మీ దగ్గర కోటాటం చేస్తే మిమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టిన, రోడ్డు మీద కూర్చోబెట్టుకున్నారు, రోడ్డు మీద లాగా కూర్చున్నాం. ఇప్పుడు రాళ్ళు మీకు చేస్తామంటే ఎందుకు చలామణి అవుతున్నారంటే మీకు ఇంట్లో మోడల్ లేదు. మోడల్ దూరంగా ఉంటున్నారు, మన వాళ్ళని అంత భక్తులకి చలామణి అవుతున్నారు. అంటే అవుతుంది మరి భౌతికంగా కూడా మాట్లాడేవాళ్ళండి. భౌతికం అది ఆధ్యాత్మికం, అది అప్పుడు ఏంటంటే లాస్ట్ మీటింగ్ లో నేను అన్నారు మీటింగ్ లో, అంటే ఎందుకంటే దానికి అన్నిటికీ ఉన్నావా లేదని ఉన్నాను కదండి. కనీసం సూర్యుడు ఎందుకు ఎలా అయితే వాడుతున్నామో అలాగే మీ దైనందిన భౌతిక జీవితంలో మనం ఉండటానికి సంబంధించిన వాళ్ళు అని దానికి సంబంధించిన ఎక్కువ కోరుకోకుండా ఉంటే ఇవాళ ఏమీ అది ఇప్పుడు దైనందిన జీవితంలో మరి ఏముందా, ఏమున్నప్పుడు మనసున్నప్పుడు ఎలా కూర్చుంటుంది, ఈ దేహం ద్వారా మనసు ద్వారా జరిగే పనులు జరుగుతూ ఉంటాయి కదండి. అది ఎదుర్కోకూడదు. అంటే ఎందుకంటే నాన్నగారు మనం ఎవరికి సంబంధించిన చెప్పుకున్నారు కదండి. అందుకు మనం ఎవరికి సంబంధించిన వాళ్ళు నాన్నగారు చెప్పుకున్నారు కనుకండి, అది అందు గురించి అటు ఆయన డైరెక్ట్ గా అది ఎప్పుడైతే చూస్తే కూర్చుంటే ఎప్పుడు ఎలా అయితే ఉపయోగపడుతుందో ఆయన బిజినెస్లోనే మనకి అనిపిస్తున్నాము. ఏంటి అన్నంటే జాగ్రత్తలోనండి మనకి అంటే మనం ఏమన్నారంటే నా గ్యాస్ లో మనకి ఎవరాన్ని చూసిన కళ్ళు బంధువులు ఇంకా ఇదే గ్యాస్ కరెక్ట్గా చూసిన అంటే జాగ్రత్తలో వస్తే మనం ఎవరికి సంబంధించిన ఇప్పుడు నాకే సబ్జెక్టు చెబుతాం. ఇప్పుడు రూపాన్ని కూడా అసలు రోజుని కొన్ని చెప్పాలన్నా ఒక మాట అదే జాగ్రత్తలో వచ్చేసరికి ఎరుకుని అంటే మనం ఎవరికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు కదండి. దేహానికి మనసుకి ఇంద్రియాలకి అంతే సంబంధించిన వాడు కాదు. 3 రూపాలు ఇది తెలిసినా తెలియకపోయినా ఉండడం అనే రోజులు నువ్వు దానికి సంబంధించిన వాడు చెప్పేసారు. మొత్తం చెప్పి సబ్జెక్ట్ అంతా చాలా తీసుకొచ్చారు కదండి. రేపు నాన్నగారు మనం ఎవరికి సంబంధించిన వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఆ మాటకి సంబంధించిన ఎరుకోకూడదు. మీకు అనుభవం ఉండక్కర్లేదు. చూడు ప్రకాశించాలని ఎక్కువ ఆడుకుంటున్నారు కదా, ఆ ఎరుకును కోరుకోవడం జగన్ ఈ ఉపాయం ద్వారా దేశం ద్వారా జరిగే పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన ఎవరికి మన ఊరు ఉంటుంది కదండి, వాళ్ళకి ఇప్పుడు డబ్బు ఉందండి, అది కృష్ణారోజు ఏమీ చేయడానికి మనం ఏదన్నా అన్నాం నాన్నగారి దగ్గరండి. వాళ్ళ చేతులను ఉపయోగించుకుని ఎలా చేయించుకోవాలో దేవుడు తెలిసాడు అని వాళ్ళు చూసుకుంటారు, మీకెందుకు ఆలోచిస్తారు. అలాగే అది చదువుకోవడంలోకి అన్నిటి వచ్చారండి. అదేమో ఆశ్రమాల్లో వాళ్ళు తినేస్తున్నారు వీళ్ళు తినేస్తున్నారు అంటారా? మీ పిల్లలు తినకుండానే సంపాదించేసుకుంటున్నారా? మీ పిల్లల సంపాదనకేమో మీ పిల్లల డబ్బులు మీ పిల్లలకు అది డబ్బులు సంపాదించగలుగుతా ఉంటే సంపాదన పేరెట్టుకుంటారా?
వాళ్ళకేమో తినేస్తున్నారని తేడా కొంతమందికి. ఒక ఆళ్ళు వస్తే ఇల్లు వద్దు. కొన్ని ఆళ్ళు మీరు పోలా వాళ్ళు తినేసి కొనుక్కుంటున్నారన్నారు, మీరు సంపాదించి కొనుక్కుంటున్నారు అంటారు. పేర్లు మార్చేస్తారంటే అలాగా ఇరుక్కుంటారని మీరు పేర్లు మార్చేస్తారు. వాళ్ళు తినేసి కొనుక్కున్నారా అందు గురించి ఏంటంటే దానికి సంబంధించిన ఎరుకులు కొంచెం కోల్పోకుండా ఉంటే మన నాన్నగారు మనం ఎవరు మొత్తానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పారు కదా, అని దానికి సంబంధించిన ఎరుకులు కొంచెం జ్ఞాపకం తెచ్చుకున్నా ఉంటే అట్లా కోల్పోకుండా ఉంటే నీ మనసు అజ్ఞానం అంటారు. నువ్వేమి చేయలేవు, ఏమి చేయలేదు, నువ్వేమి చెయ్యక్కర్లేదు కూడా. ఆ స్థాయి తీసుకెళ్ళాను. ఎప్పుడండి అనేది లేదండి, ఇప్పుడే అమ్మా మే 6వ తేదీన భగవాన్ తిరిగి